చిన్న ప్రాబ్లం జరుగుతుంది. మన దగ్గర కూడా ఒక 4 నెలలు 3 నెలలకెళ్ళి 3 నెలలు కూడా ఏం కాలే, ఒక నెల 2 నెలలు కొంచెం ప్రాబ్లం జరిగింది. అంతకుముందు కూడా రెగ్యులర్ గా బిజినెస్ అయింది. ఈ 2 నెలల్లో కూడా కొంచెం లుకలుకలు వచ్చినాయి. అట్లా జరుగుతూనే ఉంటది. ఎందుకంటే దిష్టి తాకితే కూడా ఒక్కొక్కసారి నిమ్మకాయలు తిప్పేసుకున్నాడో, ఉప్పు తిప్పేసుకున్నాడో, అవి మిరపకాయలు తిప్పేసుకున్నాడో ఉంటది. ఆ దిష్టి తాకింది, దిష్టి పోయింది. మళ్ళొక్కసారి బూస్టింగ్ చేసుకుందాం అందరము. గత 4-5 రోజులకెళ్ళి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఒక 5 రోజులు 6 రోజుల నుంచి మన ఏడిఎంఎస్ కి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అదేంటిదంటే, మొన్న ఒక 4-5 రోజుల కింద ఒక మేడం వైజాగ్ లో 1,35,000 రూపాయల కమిషన్ తీసుకున్నారు. ఒకటే రోజు 17 ఐడీలు కొట్టి. 17 ఐడీలు 85,000 రూపాయలు ఆ డైరెక్ట్ కమిషన్ వచ్చింది. ప్లస్ 50,000 రూపాయలు మ్యాచింగ్ కమిషన్ వచ్చింది. అంటే 1,35,000 రూపాయలు. ప్లస్ నిన్న మా మంగళవారం రోజు మా చందు వాళ్ళ తమ్ముడు ఆయన మ్యారేజ్ డే సందర్భంగా ఈ జూమ్ మన ఒక 50,000 రూపాయలు మన ఒక్కటే రోజు సీలింగ్ అచీవ్మెంట్ అయ్యిండు. ఇవాళ మా బాలు సార్ ఒక 65 ఇంచెస్ టీవీ అచీవ్ అయినరు. ఒక ముగ్గురు నలుగురు థాయిలాండ్ ట్రిప్ అచీవ్మెంట్ అయినరు. అంటే ఇదంతా కూడా మళ్ళీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడం కోసము, ఇది మనకంతా కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి సిగ్నల్స్ అన్నమాట. ఒక్క నెలలో 14,50,000 తీసుకున్న ఈ బాబురావు కూడా అంత హార్డ్ వర్క్ చేసినాం. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఒక్కటే నెలలో 14,50,000 రూపాయలు కమిషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని ఆషామాషిగా చూడకండి. ఏడిఎంఎస్ అనేది ఒక అద్భుత అవకాశము. టోటల్ భారతదేశ చరిత్రలో మీరు ఏ కంపెనీ అయినా చూడండి, ఎన్ని రకాల 350 రకాల కంపెనీలు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయి భారతదేశం లోపల. హెల్త్ ప్రొడక్ట్ కంపెనీలు ఉన్నాయి. కొంతమంది వేరే మనలాంటి కంపెనీ. ఎక్కడ కూడా ప్రతిరోజు 50,000 రూపాయలు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో వచ్చే కంపెనీ లేదు సార్. మీరు చేసుకున్న ఐడి ఏదైతే ఉంటుందో, మీ 16,000 రూపాయల పర్చేజ్ ఆర్డర్ కానీ, లేదా బండి కానీ, లేదా లోన్లో బండి తీసుకోవడం కానీ, మీకు ఇచ్చిన ఐడి నెంబర్ ఎంత పెద్దది అంటే 1,80,00,000 ప్రతి సంవత్సరం సంపాదించుకునే అవకాశం మీ ఇంట్లో ఇచ్చింది. మీరు 10,000 తీసుకుంటారా, 50,000 తీసుకుంటారా, 1,00,000 తీసుకుంటారా? కానీ కంపెనీ టార్గెట్ ఏంటంటే ఎవ్రీ డే 50,000 మీన్స్ 365 డేస్ లో మీకు 1,80,00,000 ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక 45 మినిట్స్ దీని గురించి మొత్తం అర్థం చేసుకోండి. ఒక ఈ బైక్స్ కంపెనీ ట్రెండింగ్ బిజినెస్. ఏడిఎంఎస్ అనేది ఒక ట్రెండింగ్ బిజినెస్. పెట్రోల్ టు ఎలక్ట్రికల్ వెహికల్ చేంజింగ్ టైం ఇప్పుడు. మనం చెప్పినా చెప్పకుండా కొనుక్కుంటారు. ఏంటంటే ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రికలే, ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రికలే కాబోతున్నది. మనం చెప్పడం కాదు. ఎందుకంటే మన బిజినెస్ పెంచుకోవడానికి మనం చెప్తాము. ఏడిఎంఎస్ వాళ్ళు బండ్లు అమ్ముకోవడం చెప్తారు. అశోక్ సార్ వాళ్ళు బండ్లు అమ్ముకోవడం చెప్తున్నారు. ఇందులో ఉన్న 3 లక్షల మంది బండ్లు అమ్ముకోవడం చెప్తున్నామని కాదు. మనం చెప్పకుండా వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకంటే నరేంద్ర మోడీ సార్ చెప్తాడు. మనకన్నా ముందట నరేంద్ర మోడీ సార్ చెప్తాడు. ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి అందరు ఎలక్ట్రికల్ బండ్లు కొనుక్కోండి. పర్టికులర్ ఏడిఎంఎస్ అని పేరు చెప్పాలి. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ బండి కొనుక్కోండి. స్పీడ్ గా డెవలప్మెంట్ అయ్యేది ఒక ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ. ఎలక్ట్రికల్ ఈవీ ఇండస్ట్రీ అనేది ఇప్పుడున్న లెక్క ప్రకారం స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. రెండోది నితిన్ గడ్కరీ సార్ చెప్తాడు. సెంట్రల్ రవాణా శాఖ మంత్రి, కేంద్ర రవాణా శాఖ మంత్రి ఏమంటున్నాడంటే 2030 వరకు పెట్రోల్ డీజిల్ వాహనాలను నిర్మూలిస్తాను అంటున్నాడు. ఎందుకు నిర్మూలిస్తున్నా అంటున్నాడంటే ఈ పొల్యూషన్ ద్వారా చాలా దేశాలలో చాలా మందికి రోగాలు వస్తున్నాయి. వందల మంది కష్టాలు పడుతున్న రోగాలతోని. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మనం వేరే దేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడానికి 16 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వేరే దేశానికి కడుతున్నాం. ఈ 16 లక్షల కోట్ల రూపాయలు మిగిలాలంటే కూడా దానికి ఆల్టర్నేటివ్ ఇంధనాలు ఏదైతే ఉంటాయో మనం ఎలక్ట్రికల్ కు మారవలసిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రికల్ ఉంటుంది, సోలార్ ఉంటుంది. ఇంకా సోలార్ అయితే దేవుడు పుట్టించింది, దానికి రూపాయి ఖర్చు ఉండదు, కొన్నప్పుడే పైసలు అవుతాయి. ఇది కూడా అంతే, ఎలక్ట్రికల్ బండి కూడా అంతే, కొన్నప్పుడే పైసలు. ఇంటి ముందర సైకిల్ ఉన్నట్టు 1 రూపాయి బిల్ల ఖర్చు కాదు, ఎందుకంటే సైకిల్ ఉన్నట్టే. తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందంటే 15 సంవత్సరాలు దాటిన బండ్లకు తుక్కు కిందికి అన్నారు, కానీ ఈ జీవో అట్లనే ఆపిండ్రు. ఇప్పుడు ఏం చేసిందంటే 2026 డిసెంబర్ వరకు ఎవరైతే ఎలక్ట్రికల్ బండి కొనుక్కుంటారో, కారు కానీ లారీ కానీ ట్రాక్టర్ కానీ ఎలక్ట్రికల్ మన 2 వీలర్ కానీ ఆటో కానీ ఏది కొనుక్కున్నా ట్యాక్స్ ఫ్రీ చేసింది. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 వరకు. అంటే ఏంటంటే దీనికి ఒక ఎంకరేజ్మెంట్ తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పెట్రోల్ బండ్లు అసలే కొనొద్దు అంటాడు. ఇంకా మనది ఏంటంటే మన ఫ్లోటింగ్ ఉంటుంది, మన మంచి మన మనకు ఇక్కడ ఇట్లా బలపరుపు లాగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ గుట్టలు ఉంటాయి.
ఈస్టర్న్ స్టేట్స్ లో గుట్ట అస్సాం మేఘాలయ త్రిపుర హిమాచల్ అవన్నీ గుట్ట అక్కడే ఎలక్ట్రికల్ బండి కొనుక్కోమని చెప్తున్నాడు. గవర్నమెంట్ కూడా బస్సులు తీసుకొస్తుంది, హైదరాబాద్ నుంచి వరంగల్ మొత్తం ఎలక్ట్రికల్ బస్సులే తిరుగుతున్నాయి. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్, వీళ్ళంతా కూడా ఒక ఎలక్ట్రికల్ బండ్లకు కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్తున్నారు. 2027 వరకు ఒక 50,000 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. మీరు ఎక్కడ చూసినా ప్రతిరోజు ఒక దీని గురించి పేపర్లో పడుతుంది. అంటే గాలి అడ్డు పోతుంది కాబట్టి మన గాలితో పాటు మనం ఒక తొందర సక్సెస్ కావచ్చు. వాళ్ళకి అవసరం వచ్చిన ప్రొడక్ట్ పట్టుకపోతున్నాం సార్. ఒకవేళ ఎంతమంది కావాలి మరి ఎలక్ట్రికల్ బండ్లు మన భారతదేశానికి ఎన్ని కావాలంటే, మొత్తం 140 కోట్ల మంది ప్రజలకు 200 కోట్ల పెట్రోల్ వెహికల్స్ ఇప్పుడు ఉన్నాయట. అందరం కలిసి ఈ 5 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి 1 కోటి బండ్లు మాత్రమే అమ్మినాం. మన ఏడిఎంఎస్ కంపెనీ 2 లక్షల బండ్లు మాత్రమే అమ్మింది. అట్లా అన్ని కంపెనీలు, ఓలా కానీ, ఏతర్ కానీ, లేకపోతే టీవీఎస్ కానీ, ఇంకా చేతక్ కానీ, అన్ని కంపెనీలు కలిసి 1 కోటి బండ్లు మాత్రమే అమ్మినాం. ఇంకా 199 కోట్ల బండ్లు కొనుక్కోవలసిందే, వాళ్ళు మార్చుకోవలసిందే. ఎందుకంటే మనిషి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఎప్పుడైతే మార్పు, అందరూ 10 మంది ఏదైతే దానిలో నడుస్తారో 11వ వ్యక్తి ఆటోమేటిక్గా మారవలసిందే. ఇక్కడ రాసిన ఒక స్లైడ్ రాసిన, ఏడిఎంఎస్ బిజినెస్ ట్రెండింగ్ బిజినెస్, గాలి వాటం బిజినెస్ అట దీన్ని. గాలి అడిపోతుంది. టెన్షన్ ఫ్రీ బిజినెస్. టెన్షన్ ఫ్రీ బిజినెస్ అని ఎందుకు ఈ వర్డ్ ఎందుకు రాసిన అంటే, ఇది నేనే రాసిన సార్. ఇది ఈ టెన్షన్ ఫ్రీ అనేది ఏంటంటే, మనం ఏ పని చేసినా టెన్షన్ ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ చేయండి, ప్లాట్ కొనిచ్చేటప్పుడు టెన్షనే ఉంటుంది. ఇన్సూరెన్స్ చేయండి, టెన్షనే ఉంటుంది. ఏ పని చేసినా మీరు ఏదైనా రాసుకుని దానిలో టెన్షన్ ఉంటుంది. కనుక ఎలక్ట్రికల్ ఏడిఎంఎస్ బిజినెస్ టెన్షన్ ఉంటుంది. ఎందుకు ఉండదు అంటే, వాళ్ళ కోసం వాళ్ళు బండి కొని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు తిరుగుతూ అంటారు. మీకు నాకు చెప్పరు. కొన్నప్పుడు మాత్రమే మనకు అతనికి లింక్ అనేది ఉంటుంది. రెండోసారి ఏంటంటే అతని అవసరానికి ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ టెన్షన్ లేని పని సార్. కొన్నప్పుడు ఒకవేళ వాళ్ళతో మన లింక్ కలిసినప్పుడే టెన్షన్ ఉంటుంది. తర్వాత టెన్షన్ కూడా ఏముండదు. అది కూడా ఏంటంటే వాళ్ళ అవసరం కోసం కొనుక్కుంటారు, మనకు కూడా చెప్పారు. ఇప్పుడు జూమ్ మీటింగ్ చెప్పాలి, ఇంకో సంవత్సరం జూమ్ కూడా అవసరం. లాస్ట్ ఇయర్కి ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది మాకు. లాస్ట్ ఇయర్ ఏడిఎంఎస్ చెప్పి చెప్పి కష్టమైంది. ఇప్పుడు ఏడిఎంఎస్ అంటే తెలిసిపోయింది, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డలు అని చూస్తారు వాళ్ళు. ఎక్కడ జాయిన్ అయితే సక్సెస్ అవుతాం అనేది వాళ్ళు చూసుకుంటారు అంతే. అట్లా మన దగ్గర చూసుకుంటే, ఇది చూడండి, ఇది బాగా అర్థం చేసుకోండి సార్. మనం ఒక యూనిక్ ప్రొడక్ట్ ఇస్తున్నాం. ఒక యూనిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే, ఎవరికైనా అవసరమే ఈ బండి. ఈ బండి వద్దు అనేటోళ్ళు ఉండరు సార్. ఎలక్ట్రికల్ బండి వద్దు అనేటోళ్ళు ఉండరు. ఎందుకు వద్దు అనేటోళ్ళు ఉండరంటే, అందరు కూడా కంపల్సరీ మారవలసిందే. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసినా మంచిదే, వాళ్ళు బిజినెస్ చేసినా మంచిదే, వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్లు అయినా మంచిదే, వాళ్ళు రైతులైనా మంచిదే, వాళ్ళు హెల్త్ ప్రొడక్ట్ బిజినెస్ చేసేటోళ్ళైనా మంచిదే. వెస్టీజ్ కానీ, హెర్బల్ లైఫ్ కానీ, మోడీ కేర్ కానీ, లేదా రెనటాస్ కానీ, ఆర్సిఎం కానీ, మోడీ చాలా కంపెనీలు ఉన్నాయి. అవి కూడా ఒక 100 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు చేసేటోళ్ళు కూడా వాళ్ళు పోవడానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఇది. వాళ్ళు అదే బిజినెస్ చేయనండి, కానీ దాని ముందు ఆ బండి మీద పోయే బదులు ఈ బండి ముందట సామాన్ పెట్టుకొని పోమని చెప్తాను మేము. ఎవరికి అగెనిస్ట్ కాదు సార్. ఒక యూనిక్ ప్రొడక్ట్. ప్రతి మనిషికి పొద్దున్న లేచిన కాజలు 2 అవసరాలు, 2 కంపల్సరీ అవసరం. ఒకటి మొబైల్ అవసరం, రెండోది వెహికల్ అవసరం. ఈ వెహికల్ కొన్నప్పుడు మాత్రమే డబ్బులు అవుతాయి. నెలకు నుంచి 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందరికి చెప్పండి, రాని రాకపోయి మనం చెప్పడం మన ధర్మం. మనం దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చున్నాం. ముందుగాల వచ్చిన వాళ్ళు ముందుగాల డబ్బు సంపాదించుకుంటారు, తర్వాత వచ్చిన తర్వాత డబ్బు సంపాదించుకుంటారు. తర్వాత ఇక్కడ మనకు కళ్ళకు కనపడే వస్తువుని అమ్ముతానం సార్. ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్నది ఎలక్ట్రికల్ బండి అనేది కళ్ళకు కనపడే వస్తువుని అమ్ముతానం. 0 ఇన్వెస్ట్మెంట్, రూపాయి బిల్ల కూడా ఎవరి దగ్గర తీసుకుంటలేము. మీరు మాకు ఆటన కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఒక ఐడి కొట్టించిన, స్కానర్ ముందట పెట్టిన, డైరెక్ట్ కంపెనీకి కొట్టిన వాళ్ళు, అది తీసుకుపోయి కంపెనీ పెడితే నంబర్ వచ్చేసింది. రిజిస్ట్రేషన్ అయిపోయి యాక్టివేషన్ అయిపోయింది. అప్పుడే నంబర్ వాళ్ళ ముందరనే రిజిస్ట్రేషన్ చేసిన, డబ్బులు బాగానే కొడితే అంటే వద్దని చెప్పిన, డైరెక్ట్ స్కానర్ ముందు అడిగితే స్కానర్ పెట్టి కంపెనీ కొట్టేసింది, యాక్టివేషన్ అయిపోయింది. ఒకవేళ బిజినెస్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ ఇది కూడా. ఈ 16,000 రూపాయలు 15,000 రూపాయలు వాళ్ళు ఎన్నడైతే బండి కొనుక్కుంటారో అక్కడ తీసేస్తారు సార్, అడ్వాన్స్ పేమెంట్. ఇప్పుడు అందరు ఎలక్ట్రికల్ బైక్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. మీరు చదవండి, ఇది బాగుంటుంది. ఇదంతా కూడా నేనే తయారు చేసిన. అందరు ఎలక్ట్రికల్ బైక్ కొనాలి అనుకుంటున్నారు, గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. మన ఏడిఎంఎస్ కంపెనీ 1,500+ షోరూమ్స్ ఉన్నాయి, 5,000 షోరూమ్స్ కాబోతున్నాయి. 21 రకాల మోడల్స్ ఉన్నాయి. ఏకైక కంపెనీ ఏడిఎంఎస్. 21 రకాల వాటికి లైసెన్స్ తీసుకున్నది.
15 రకాల బండ్లు రెడీ అయి ఉన్నాయి. ఇంకొక 6 రకాల బండ్లు రాబోతున్నాయి. జస్ట్ 5 సంవత్సరాల కాలంలో కూడా 450 నుంచి 500 మందిని కోటీశ్వరులను తయారు చేసింది. 1 లక్ష మంది హ్యాపీగా కడుపు నిండి అన్నం తింటున్నారు సార్. గత 5 సంవత్సరాలకెళ్ళి రెగ్యులర్ గా డైలీ కమిషన్ ఇస్తున్నటువంటి కంపెనీ డైలీ 4,000 నుంచి 5,000 మందికి 1,500 3,000 నుంచి 50,000 వరకు కమిషన్ ఇస్తున్న కంపెనీ. ఇట్లాంటి సక్సెస్ఫుల్ కంపెనీలో మీరు ఉన్నందుకు మీకు అందరు కూడా గర్వం ఒక హ్యాపీ ఫీల్నెస్ ఉండాలి సార్. ఓకే సార్, ఇది అదంతా కూడా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చినాము. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా ఎలక్ట్రికల్ బండ్లు వాడమంటున్నారు. ఇక్కడ చూడండి, మనం చిన్న ఫోన్ నుంచి పెద్ద ఫోన్ కు మారినాం. మార్పు అనేది సహజం. ప్రతి మనిషి కూడా మారినప్పుడే వాళ్ళని సమాజంలోకి వెళ్ళి వెలేస్తారు సార్. అందరితో పాటు మనం ఉన్నాం అనుకోండి, మనల్ని సేమ్ అందరిలాగానే గుర్తిస్తారు. చాలా మంది ఏంటంటే మనం చెప్పే వరకు అబ్బా ఏడిఎంఎస్ బిజినెస్ ఆ ఎలక్ట్రికల్ బైకా, నాయన నువ్వు కొనకపోతేనే నేను వెళ్ళగొడతా సమాజంలోకి వెళ్ళి. ఇవాళ చిన్న ఫోన్లలో ఏమంటే అన్న ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా అంటున్నారు. రేపు పొద్దున ఎలక్ట్రికల్ బండి కనుక వాడకపోతే, పెట్రోల్ బండి వాడితే, అన్న పైసలు బాగున్నాయి నీ దగ్గర, నేనైతే 5 ఏళ్ళు అవుతుంది వాడబట్టి అనే రోజు కూడా రాబోతున్నది. ఇవాళ మేము ఒక సంవత్సరం 2 సంవత్సరాల జర్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా పెట్రోల్ బండి కొనుక్కొని పూజ చేసుకొని భద్రకాళి గుడి కాడ పూజ చేసుకొని పోతా అంటే గమ్మత్తుగా చూస్తాను నేనైతే. అయ్యో ఎన్ని రోజులు వాడతావు నాయన, 1,30,000 పెట్టి బండి కొనుక్కున్నావు, మళ్ళీ రోజు 200 రూపాయలు పెట్రోల్ పోయాలి, అదే బండి ఇది కొనుక్కుంటే అయిపో కదా అనిపిస్తుంది. వాళ్ళు ఎవరో తెలియదు కానీ అనిపిస్తుంది, కొత్త బండి కదా మనం చెప్పి తిడతారు మళ్ళా, కానీ మనసులో అనిపిస్తుంది అట్లా. ఇట్లా సినిమా హాల్లోకి వెళ్ళి ఓటీటీకి వచ్చినాం, మంచి మంచి సినిమాలు అయితేనే సినిమా ట్యాక్స్ పెరుగుతాయి, లేకపోతే 10-15 రోజులలో మనకు సినిమా ఓటీటీకి వచ్చేస్తుంది. పెద్ద టీవీలు ఉండే, డబ్బా టీవీలు ఉండే. ఆ డబ్బా టీవీ ఏంటంటే వాళ్ళు సినిమా వేసినప్పుడు మాత్రమే మనం చూసేటోళ్ళం. వాళ్ళు ఆ టీవీ సీరియల్ వచ్చినప్పుడే మనం చూసేటోళ్ళం. ఇలా ఓటీటీ వచ్చింది, నిన్న ఏదో ఊరికి పోయినాం, సీరియల్ చూడలే, మళ్ళీ తెల్లారి కనపడుతుంది కొడితే. ఫిజికల్ మీటింగ్స్ నుంచి జూమ్ మీటింగ్స్ వచ్చినాయి. జూమ్ మీటింగ్ వాళ్ళ మీరు నేను ఇక్కడ మా ఇంట్లో మా బెడ్రూమ్లో ఏసీలో కూర్చున్నా నేను. 150 మంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. వీళ్ళందరినీ ఒక దగ్గర కలపాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వీళ్ళందరూ కలవాలంటే టైం కలవాలి, అన్ని కలవాలి. ఎవరి సెల్లులో ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వింటారు. ఇది ఒక టెక్నాలజీ అప్డేట్ అయింది. ఈ టెక్నాలజీ ప్రకారంగా మనం కూడా అప్డేట్ అవుతున్నాం. పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రికల్ బండి మారాలి. ఆ బండి నాదే సార్, నేనే కొనుక్కున్నా, నా బొమ్మనే పెట్టిన. నేను తిన్నాక చెప్తాను బాగుందని, తినక ముందు చెప్తలేను. ఇది మన కంపెనీ సార్. కంపెనీ ఏడిఎంఎస్ అంటే అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏడిఎంఎస్ అంటే అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టము. మన ఏడిఎంఎస్ కంపెనీ, మన యొక్క డైరెక్టర్స్ పేరు కూడా సేమ్ అదే. ఏ అంటే అశోక్ సారు, డి అంటే దిల్లవర్ సారు, ఎం అంటే మహేష్ సార్ అండ్ ఎస్ అంటే షాహిన్ మేడము, ఇంకొక డైరెక్టర్ సార్ కూడా వచ్చిండు భాషా సార్. ఈ 5గురితోని కంపెనీ నడుస్తుంది. బెల్గాం హెడ్ ఆఫీసు కర్ణాటక. ఇదే ఈ ఫోటో ఎందుకు పెట్టామంటే ఇట్లా ప్రతి రాష్ట్రం కూడా కాబోతున్నది, ప్రతి సిటీ కూడా టోటల్ ఎలక్ట్రికల్ కాబోతున్నది. జగమెరిగిన సత్యం. మనిషి ఇవన్నీ లీగల్ సర్టిఫికేట్ సార్. ఈ 2020లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ బెల్గాం కర్ణాటకలో స్టార్ట్ అయింది. 2020 సెప్టెంబర్ 9వ తారీఖు రోజు కరోనా టైంలో స్టార్ట్ అయింది. మన సార్ వాళ్ళందరూ కూడా ఓ వేరే వేరే డిపార్ట్మెంట్, వేరే వేరే దానిలో ప్రొఫెషన్లో చాలా హైఫై ప్రొఫైల్ చేసి వాళ్ళు అక్కడ ఏదంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ అయితే ఫ్యూచర్ కదా చాలా బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ సార్ వాళ్ళు షోరూమ్ మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టిన తర్వాతనే స్టార్ట్ చేసిండ్రు. ఇక్కడ ఏంటంటే రెండు మోడల్స్ స్టార్టింగ్ లో ఏంటంటే ఒక మంత్రాన్ని ఒక జీటీఆర్ రెండు మోడల్స్ తో కంపెనీ స్టార్ట్ కావడం జరిగింది 2020లో. అప్పుడు కరోనా టైము. ట్రెడిషనల్ బిజినెస్ లో ఉండేది అప్పుడు. ట్రెడిషనల్ అంటే కంపెనీ ఉంటుంది ఇదంతా కూడా. అక్కడ 2 మోడల్స్ తో ఒక సంవత్సరం నడిపించిన తర్వాత వాళ్ళు ఒక 30 షోరూంలో ఒక 2,000 బండ్లు మాత్రమే అమ్మడం జరిగింది. 2021 జూన్లో పార్లమెంట్ లో డైరెక్ట్ సెల్లింగ్ బిల్లు పాస్ అయింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచ దేశాలలో చాలా సక్సెస్ అయింది. మన దేశంలో కూడా ఇప్పుడు 2096 నుంచి నడుస్తుంది. రామ్ విలాస్ పాస్వాన్ ఒక కమిటీ వేసిండే అతను. కమిటీ వేసినప్పుడు కమిటీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం భారతదేశం లోపల. అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఈ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులకు దేవుడు వచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేడు. ఒకవేళ దేవుడు దిగొచ్చి భారతదేశంలో ఉద్యోగాలు ఇస్తానని కూడా ఇవ్వలేడు.
ఎందుకంటే 140 కోట్ల మందిలో ఒక 70 కోట్ల మంది కనుక మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే చదువుకున్న 15 నుంచి 40 50 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఒక లక్ష బీటెక్ చదివిన వాళ్ళు 1,00,000 మంది బయటకు వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు దొరకవు సార్. అయితే ప్రపంచ దేశాలలో ఇట్లా కూడా కొంతమంది అక్కడ చాలా మంది ఇదే డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా బతుకుతున్నారు. భారతదేశంలో కూడా బతకొచ్చు అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. అందులో ఏంటంటే డైరెక్ట్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. కొన్ని రకాల గైడ్ లైన్స్ ప్రకారం మన కంపెనీ ఈక్వల్ సేమ్ గెజిట్ ప్రకారం మన కంపెనీ నడుస్తుంది. అట్లా 2020లో స్టార్ట్ అయిన కంపెనీ ఫస్ట్ ఇయర్ ఇట్లా నడిచింది. సెకండ్ ఇయర్ లో ఏమైందని అంటే ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా లాభం ఏంటంటే సెలబ్రిటీలు వాళ్ళు ఉండరు, మౌత్ పబ్లిసిటీ ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు కనుక వస్తే ఈ 4 సంవత్సరాల కాలం లోపట ఒక 1,500 షోరూమ్స్ ఉన్నాయి సార్ భారతదేశం మొత్తం మీద. ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా 1,500 షోరూమ్స్ జస్ట్ 4 సంవత్సరాలు పెట్టిన కంపెనీ లేదు. తర్వాత 2022లో బెస్ట్ సేఫెస్ట్ వెహికల్ అవార్డు రావడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్ నుంచి. ఒక 3,50,000 మంది ఐడి హోల్డర్స్ ఉన్నారు. ఒక 2 లక్షల వెహికల్స్ రన్నింగ్ అవుతున్నాయి. మన ఏడిఎంఎస్ వెహికల్స్ ప్రతిరోజు అది రాసేటట్టు ఉండే రోజు చేంజ్ అవుతూనే ఉంటది. ఇవాళ కూడా అస్సాంలో కొన్నారు. ఒక ఆయన మాకు పోస్టర్ వచ్చింది అస్సాంలో. 19 రాష్ట్రాలలో నడుస్తుంది ఏడిఎంఎస్ బిజినెస్. 19 రాష్ట్రాలలో అస్సాము, త్రిపుర. మొన్న మేము బెల్గాం పోయినప్పుడు త్రిపుర నుంచి ఒక ఆయన వచ్చి షోరూమ్ పెట్టడానికి. ఇక్కడ నుంచి మీ త్రిపుర ఎంత దూరం? బెల్గాంలో అడిగినాం త్రిపుర ఎంత దూరం అంటే 3,500 కిలోమీటర్లట త్రిపుర. మన ఓన్ లాజిస్టిక్స్ ఉంటాయి, ఓన్ లారీలు, ట్రక్కులు, తర్వాత వెహికల్స్ తీసుకుపోయే బండ్లు మన ఓన్ గా ఉన్నాయి మన కంపెనీకి. పెద్ద లారీ అయితే 80 బండ్లు పోతాయి, చిన్నదైతే 40 బండ్లు పోతాయి. 12 బండ్లు పోయే చిన్న ట్రాలీ ఆటోస్ కూడా ఉన్నాయి. ఈ 80 బండ్లు త్రిపురకు పంపించిన వాళ్ళు అక్కడికి ధార్వాడ ప్లాంట్ నుంచి. ఒక 6 ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర సొంతంగా. ఒక 6 ప్లాంట్స్ రెడీ అయి నడుస్తున్నాయి, రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకొక 4 ప్లాంట్స్ రాబోతున్నాయి. ఫ్యూచర్ 2026 ఎండింగ్ వరకు 20 రాష్ట్రాలలో 20 ప్లాంట్లు రాబోతున్నాయి. 5,000 షోరూమ్స్ రాబోతున్నాయి. తర్వాత కమిషన్ స్ట్రక్చర్ సార్. ఈ కమిషన్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కమిషన్ ఎందుకు ఇస్తుంది అంటే మనం మౌత్ ద్వారా చెప్పుకుంటున్నాం కాబట్టి కమిషన్ ఇస్తుంది. ఇప్పటికీ 365 రోజులు రెగ్యులర్ గా కమిషన్ ఇచ్చే ఏకైక కంపెనీ. 4 సంవత్సరాల కిందకి ఇంత మరక లేకుండా నడుస్తుంది. మరక పూసిన వాళ్ళు కూడా తప్పైందని ఒప్పుకునే రోజు కూడా వచ్చింది. ఆ వీడియోస్ కూడా మీకు వచ్చినాయి. 400 నుంచి ఒక 500 మంది ₹1,00,00,000 కన్నా ఎక్కువ తీసుకున్నారు. పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఉంటాయి. మరి ఎందుకు ఈ బిజినెస్, ఈ ఎలక్ట్రికల్ బండి ఎందుకు కొనుక్కోవాలి? ఎందుకు కొనుక్కోవాలంటే నరేంద్ర మోడీ సార్ చెప్పినందుకు కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మీ భారతదేశంలో, మన భారతదేశంలో 65 సిటీస్ పొల్యూషన్ ఉన్నాయి నాయన. 210 దేశాలను సర్వే చేస్తే అందులో 65 సిటీస్ మన దేశంలో పొల్యూషన్ ఉన్నాయి, 100 సిటీస్ తీసుకుంటే. మరి వేరే దేశాలు మనకన్నా తక్కువ తక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి కదా అని నాకు అనిపిస్తే ఏంటంటే అక్కడ బండ్లు ఇన్ని వాడారు సార్. మన ఇంట్లో నలుగురు ఉంటే 4 బండ్లు ఉండవలసిందే, 10 మంది ఉంటే 10 బండ్లు ఉండవలసిందే. మన ఇంటి ముందర మొత్తం రోడ్డు మీద మీరు చూడండి అంత. ఎందుకంటే ఒక 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 ఎకనామికల్ కొంచెం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బండి కొనుక్కుంటారు. దీనికి ఒక కంట్రోలింగ్ అనేది ఉండదు. ఇప్పుడు వేరే దేశంలో ఏంటంటే 15 సంవత్సరాలు అంటే అందరు రూలే, వాడు వాడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రూల్ రూల్ ఫర్ ఆల్. మన దేశంలో అందరు రూలే, అందరు దొరలే, ఎవరినేమనద్దు. 20 సంవత్సరాలు ఆటో వేసుకొని పోతా అంటాడు దొర ముందట, ఏం పోసుకుంటాడో తెలియదు. వెనక నుంచి గప్పున వస్తాంటది, పొగ అంతా వస్తాంటది. పక్క పోయి నిలబడి అనిపిస్తుంది అబ్బా అన్న కొంచెం ఇంకా పొగ అంటే వాడు గుర్రుగా చూస్తాడు, మనల్ని దొంగ చూసినట్టు చూస్తాడు. అన్ని మూసుకొని సపరేట్గా పోతాను. అంటే వెహికల్స్ చాలా ఉన్నాయి సార్. పొల్యూషన్ బాగా అయింది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ బండ్లకు మారమని సెంటర్ మన ఐక్యరాజ్య సమితి చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు హింట్ ఇస్తే అప్పటి నుంచి మనము వేరే దేశాలలో మారినాయి. మొత్తం టోటల్ ఎలక్ట్రికల్ మారింది అక్కడ. మన దేశంలో కూడా మారమని చెప్తే ఇప్పుడిప్పుడు దాని మీద ఎంకరేజ్మెంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మొత్తం తెల్లారులేస్తే ఎలక్ట్రికల్ బండ్ల మీద ఒక అవేర్నెస్ తీసుకొస్తుంది. మన నరేంద్ర మోడీ సార్ కూడా దాని మీద బాగా వర్క్ చేస్తున్నారు. మరి ఎలక్ట్రికల్ బండి వాడితే ఏమవుతుంది అంటే ఒక బండి కనుక మీరు కొనిస్తే, ఒక వెహికల్ కొనిస్తే ఒక 20 చెట్లు పెట్టినట్టు సార్.
అంటే మనం ఏం చేస్తాము, ఇంటర్నల్ గానేమో కస్టమర్ కు బెనిఫిట్ జరుగుతుంది, ఎవరైతే యూజర్ ఉంటాడో యూజర్ కు బెనిఫిట్ జరుగుతుంది. సమాజ పరంగా ఏంటంటే సమాజం లోపల మనం పొల్యూషన్ ఫ్రీ ఇండియా చేస్తాం, పొల్యూషన్ లేని దేశాన్ని తయారు చేస్తాం. మనం ఒక 1000 బండ్లని తీసేస్తాం, 1000 బండ్లు పాత బండ్లను తీసేసి కొత్త బండి ఎలక్ట్రికల్ బండి కొనిచ్చినాం. ఈ 1000 బండ్ల నుంచి వచ్చే పొగ మాయమవుతుంది. ఈ 1000 మంది ఏం చేస్తారు, ఇంకొక 1,00,000 మంది, తలా 10 మంది చేస్తే 1,00,000 మంది అవుతారు. 1,00,000/1,00,000 మంది అవుతారు, 1,00,000/100,00,000 మంది అందరు ఎలక్ట్రికల్ బండి కనుక వాడితే ఇందులో వచ్చే పొగంతా మాయమవుతుంది. అప్పుడు గుండె జబ్బులు కానీ రోగాలు కానీ రాకుండా ఉంటాయి సార్. ఒక్కసారి చూడండి, 40 సంవత్సరాల మనిషి మనతో మాట్లాడకుండా మాట్లాడకుండా గుండె జబ్బు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు కనపడాలి? మన దేవుడు ఏం చేసిండంటే ప్రపంచ ఎనకట 90 95 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేటోళ్ళు, దేవుడు 100 ఏళ్ళు బతకపోరా అని చెప్పి పంపిస్తాండు. మనం 60 ఏళ్ళ తెచ్చుకున్నాం, 57 సంవత్సరాలు అట. ఇప్పుడు యావరేజ్ ఏజ్ పొల్యూషన్ చేసి గింజ పెట్టిన కాంచెలు మందే కొడతాను. ఇదంతా కూడా ఏంటంటే ఒక టెక్నాలజీ, తప్పదు మరి. అట్లా అట్లా కొట్టకపోతే, ఇంత పంట పండకపోతే ఇంతమందికి భోజనాలు దొరకవు. అది కూడా అవసరమే, అది అవసరమే, ఇది అవసరం. దాని మార్పు ఎట్లయితే చేసుకుంటామో ఈ లెక్క ప్రకారం కనుక పొల్యూషన్ కనుక పోతే వాతావరణం లోపల కాలుష్యం ఉండదు, ఎయిర్ పొల్యూషన్ జరగదు, మానవునికి ఆయుష్ పెరుగుతుంది. వెనకడ 100 సంవత్సరాలు బతికేటోళ్ళు సార్. మా అమ్మ 80 నుంచి 90 ఏళ్ళు ఉన్నది, 87 సంవత్సరాలు ఉన్నదట. మా అన్నయ్య చెప్తాడు, మా పెద్దమ్మ కూడా ఉన్నది. కానీ మా అమ్మ కడుపులో పుట్టిన మా అక్క చనిపోయింది చూడండి. ఎంత దారుణం! ఒక మనిషి కనుక పోతే మళ్ళీ మనకు కనబడారు సార్. కాబట్టి మనం చేసేది ఒక దైవ కార్యము, దేవుడు పంపించిన పని. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఆషామాషి బిజినెస్ కాదు. మనం చేయకున్నా చేస్తారు, మనం చేయకున్నా వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. కానీ మనం చెప్పడం వల్ల వాళ్ళకు లాభం జరుగుతుంది, మనకు లాభం జరుగుతుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కొన్ని. ఓకే సార్, మన పెట్రోల్ బండి వాడినాం ఎన్ని సంవత్సరాలు, మన అవసరాల కోసం పెట్రోల్ బండి వాడినాం. పెట్రోల్ బండి వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక స్పీడ్గా అక్కడికి పోగలుగుతాం, ట్రాన్స్పోర్టేషన్ పోగలుగుతాం. ఏదైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ సార్. మనం వెనకట మన తాతలందరూ కూడా నడుచుకుంటూ పోయిండ్రు. మన తండ్రుల స్టేజ్కి వచ్చే వరకు సైకిళ్ళల్లో వచ్చిండ్రు. సైకిల్ తర్వాత స్కూటర్ వచ్చింది, బజాజ్ స్కూటర్, ఎల్ఎంఎల్ వెస్పాలు ఉండేది అప్పుడు. దాని తర్వాత బైక్స్ వచ్చినాయి, హీరో హోండా CD 100 వచ్చింది. CD 100, బజాజ్ అనే ఆ కంపెనీలు అన్నీ వచ్చి, బాక్సర్ అవన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఏమొచ్చిందంటే ఇవాళ ఎలక్ట్రికల్ బైక్స్ తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ కు మారబోతున్నాం. ఇదంతా కూడా మనకు తెలుసు, మనం అంతా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాం. కానీ చెప్పే వరకు ఏంటంటే దీన్ని పెద్ద బుద్ధాంతాలు పెట్టుకొని చూస్తే ఇది బిజినెసే కాదు సార్. 1% ఇంత ఆమగినంత బిజినెస్ ఇది. అసలు బిజినెసే కాదు ADMS. ఇది తయారు చేసిన ఈ సార్ వాళ్ళు సార్. ఇప్పుడు ఒకవేళ మనం ఒక 100 కిలోమీటర్లు పోవడానికి ఒక 200 రూపాయల పెట్రోల్ పోసుకున్నాం అనుకుందాం. ఒక 2 లీటర్ల పెట్రోల్ అవుతుంది. మీరు ఏ బండి అయినా, షైన్ బండి అయితే 60 కిలోమీటర్లు వస్తుంది, 200 రూపాయల పెట్రోల్ అవుతుంది. మీరు యాక్టివా కనుక అయితే 40 కిలోమీటర్లు వస్తుంది. 200 కిలోమీటర్లు అంటే మీకు 330 రూపాయలు కావాలి. యావరేజ్గా 200 రూపాయలు తీసుకున్నాం. నెలకు ఒక 6,000 రూపాయలు అయినాయి, సంవత్సరానికి చూస్తే 72,000 అయినాయి. ఇందులో ఆయిల్ చేంజ్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని కలిపి ఒక 80,000 రూపాయలు మనం సంవత్సరానికి పెట్రోల్ మీద ఖర్చు పెడుతున్నాము. ఆ ఫ్యామిలీకి ఒకవేళ నా మాట నమ్మి మీ మాట నమ్మి వాళ్ళు కనుక ఎలక్ట్రికల్ బండి కొనుక్కున్నారు అనుకుందాం, ఈ 8 లక్షల రూపాయలు ఒక 10 సంవత్సరాలు వీళ్ళు వాడుకుంటే 8 లక్షలు అయినాయి. 8 లక్షల రూపాయలు మిగిలిస్తానమ్మా ఈ 10 సంవత్సరాలు వాడుకుంటే. అంటే మనకు సహాయం చేస్తానమ్మా, మనం నెగిటివ్ చేస్తాను, వాళ్ళకి గుంజుకొచ్చుకుంటానమ్మా. ఒక ఫ్యామిలీకి ఒక బండి కొనిచ్చి చూడండి సార్, వాళ్ళకి 4 నుంచి 5 వేల రూపాయలు పైసలు మిగులుతాయి. బేసిక్ గా ఫస్ట్ డబ్బులు మిగులుతాయి. ఈ 5,000 రూపాయలు వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టొచ్చు. ప్రతి నెల 45,000 రూపాయలు పిల్లల ఫీజు కట్టొచ్చు. లేదా ప్రతి నెల ఒక 5,000 రూపాయలు కిరాణా సామాన్ వస్తుంది. లేదా ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళు చిట్టేసుకుంటే, ఒక సంవత్సరం 20 నెలలు కనుక చిట్టేసుకుంటే వాళ్ళకు ఒక 1,20,000 రూపాయలు వస్తాయి. ఈ 1,20,000 పెడితే తులంన్నర బంగారం వస్తుంది. అంటే వాళ్ళు ఒకవేళ ఖర్చు అయితే లేదంటే సంపాదించిన దాని కింద లెక్క. ఎలక్ట్రికల్ బండికి ఏంటంటే ఓన్లీ ఛార్జింగ్ ఉంటుంది, మన సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఇట్లా ఛార్జింగ్. అది పర్టికులర్గా మనం కొలవం సార్. ఇప్పుడు ఎండాకాలం బాగా అన్ని ఫ్యాన్లు ఏసీలు అన్ని నడుస్తాయి కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. వర్షాకాలంకి ఏసీ ఉండదు కాబట్టి కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. ఇంత దీనికి పర్టికులర్ ఇంత అనేది తెలియదు.
అనుకుందాం ఒకవేళ రోజు 10 రూపాయలు అయింది అనుకుందాం. రోజు ఛార్జింగ్ పెడితే బాగా తిరిగేటోళ్ళకు రోజు 10 రూపాయలు ఛార్జింగ్ అవుతుంది. నెలకు 300 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 3600 అవుతుంది. దీనిలో కూడా ఏమన్నా వైర్ వైర్ అటు ఇటు అవడం, దీనికి పిస్టిన్ గిస్టిన్ ఏది ఉండదు సార్. ఇంజన్ పిస్టిన్ ఏమి ఉండదు, జస్ట్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతే పోతూనే ఉంటాం. ఓ టైర్ పంచర్ అయిందో ఏదో అనుకుందాం, 400 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. ఒక సంవత్సరానికి 4000 రూపాయలు అవుతుంది. ఇది కూడా 10 సంవత్సరాలు వాడచ్చు. మన ఏడిఎంఎస్ బైక్ మాత్రమే 8 నుంచి 10 సంవత్సరాలు వాడచ్చు సార్. బాగా గుర్తుపెట్టుకోండి. చెప్తా నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్లో చెప్తా. ఒక 10 సంవత్సరాలు ఎలక్ట్రికల్ బండి వాడినాం మనం, ఒక 40,000 రూపాయల ఖర్చుతోని 10 సంవత్సరాలు నడపవచ్చు. మనకు ఒక 7,60,000 రూపాయలు మిగిలినాయి. అంటే మనము వాళ్ళ ఇంట్లో మిగిలిచ్చే సామాన్ ఒక మిషన్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెడుతున్నాము. ఒక ఏసీ కొనుక్కున్నాడు సార్. నిన్నటి వరకు ఏసీ లేకుండే మీ ఫ్రెండ్, ఒకవేళ మనమే కొనుక్కున్నాం, డబ్బులు వచ్చినాయి పోయి ఏసీ కొనుక్కొని వచ్చినాం. మన నెలకి ఏమవుతుంది సార్? నిన్నటి వరకు ఉన్న కరెంట్ బిల్లు 1000 రూపాయలు పెరుగుతుంది. వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం, 1000 రూపాయలు కరెంట్ బిల్లు పెరుగుతుంది. ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, పెరుగుతుంది. అదే పెట్రోల్ బండి కొనుక్కునే మనిషిని, నేను మా పెట్రోల్ బండి కొనుక్కుందాం అని పోతున్నా, నాకు ఎవరో ఫ్రెండ్ చెప్తే నేను ఎలక్ట్రికల్ బండి కొనుక్కున్నా. నాకు నెలకు 4,000 నుంచి 5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగులుతున్నాయి. ఈ మూడింటి యొక్క కరెంట్ బిల్ దాంతో కట్టొచ్చు కదా. అంటే మనం ఏదైతే కొనిస్తే వెహికల్ ఉందో అది వాళ్ళకు ఒక 5,000 రూపాయలు, ఒక పైసలు సంపాదించే మిషన్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెడుతున్నాం. బేసిక్ గా ఫస్ట్ లాభం అది జరుగుతుంది. ఓకే సార్, మన బండి ఏంది, మన మన వెహికల్ ఏడిఎంఎస్ వెహికల్ మీకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 35,000 కూడా వెహికల్స్ ఉన్నాయి. 35,000 కూడా ఉన్నాయి. వస్తాయి 35,000 వస్తాయి, 20,000 కూడా ఇస్తారు. దేనికి అక్కర్రా సార్. చైనా పీస్ లెక్క కొనుక్కోవాలి, వాడుకోవాలి. మనం మొబైల్ షాపు పోతాం, బ్రాండెడ్ కొనుక్కుంటాం. ఒక 30-35 వేలది మంచి మంచి ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని కొనుక్కుంటాం. అదే 10,000కి సేమ్ చూస్తే బొమ్మ రెండు సేమే ఉంటాయి. షోరూమ్ పోతాం, కలర్ టీవీ కొనుక్కుందాం అని పోతాం. సోనీ టీవీ ఉంటుంది. సోనీ టీవీ 1,40,000 రూపాయలు ఉంటుంది. సేమ్ అదే అదే సైజు లోపల అది సానియో టీవీ ఉంటుంది. ఇది 30,000కే వస్తుంది. 30,000 తీసుకుపోతామా, 1,40,000 తీసుకుపోతామా? కారు కొనుక్కుంటాం సార్. కారు కొనుక్కు రోడ్డు మీద తిరగడానికి కారు కొనుక్కుంటాను. 7 బెలూన్స్ ఉండాలని చూస్తాను ఇప్పుడు కొత్తగా. అంతకుముందు ఒకటి డ్రైవర్ దగ్గర ఒక బెలూన్ ఉంటే చాలు, డ్రైవర్ మనం కాపాడుతాడు అనుకున్నారు. కానీ వాళ్ళ 7 బెలూన్లు ఉండాలని చూస్తున్నారు. అంటే క్వాలిటీ 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 చూస్తున్నారు. మనం కూడా క్వాలిటీనే చేద్దాం. మన బండి 100% క్వాలిటీ సార్. బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి. 100 మంది పిల్లలు కూడా కరెక్ట్ పుడతలేరు. 7 నెలలు పుడితే బాక్స్ లో పెట్టి 2 నెలలు ఉంచుకొని ఇంటికి తీసుకొని చదువుకుంటారు. మన బండి 100 బండ్లల్లో 95 బండ్లు బాగానే ఉంటాయి సార్. 99 బండ్లు బాగానే ఉంటాయి. ఒక్కటో రెండో ప్రాబ్లం అయితే చేసేటోళ్ళు ఉన్నారు, అక్కడ డాక్టర్స్ ఉన్నారు, దాని టెక్నీషియన్స్ ఉంటారు. బండి కొనుక్కొని పోయేటప్పుడు ఆ టెక్నీషియన్ నంబరు, ఓనర్ నంబర్ రాసుకొని పోండి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు చేస్తారు. మీకు ఒక వండర్ చెప్తా సార్. ఏడిఎంఏ చరిత్రలో, ఎలక్ట్రికల్ బండి చరిత్రలో మన కంపెనీ ఎంత మంచిదో చెప్తా. హైదరాబాద్లో ఒక సార్ తీసుకున్నాడు, 9 నెలలు వాడిండి ఈవో బండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సెట్ అవుతలేదు, కొత్త బండి ఇచ్చింది సార్. ఏడిఎంఏ చరిత్రలో ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ లోపల ఇప్పటివరకు బండ్లు రిటర్న్ చేసిన కంపెనీ లేదు. మీకు చెప్తే పరిశాన్ అవుతారు. ఒక మన దాంట్లో జిపిఆర్ఎస్ మోడల్ వచ్చింది కొత్తది. ఏడిఎంఎస్ లో జిపిఆర్ఎస్ మోడల్ కొత్త బండి వచ్చింది. ఆ బండి ఏంటంటే వేరే దేశంలో ఎట్లనైతే ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన దేశంలో తయారు చేసిన సార్ వాళ్ళు చూడక. జిపిఆర్ఎస్ మోడల్ నేను చూసిన ఆ బండి. అయితే బాక్స్ మన బ్యాటరీ పెద్దగా ఉండే వరకు కింద తాకుతుంది. తాకే వరకు మన దగ్గర ఉన్న స్పీడ్ బ్రేకర్ల కూడా కింద తాకుతుంది చెప్పి 480 బండ్లు రిటర్న్ తీసుకున్నారు సార్. అక్కడ గోడౌన్లో పడి ఉన్నాయి. ఒక్కసారి కొట్టే 480 ఇంటూ 1,50,000 రూపాయలు కొట్టండి, మీకు క్యాల్కులేట్ ఎంత డబ్బులు అవుతాయో. అయినా ధైర్యంగా నిలబడ్డది సార్ కంపెనీ, మరకలేదు. ఒక 10-15 బళ్ళు ఈవో బళ్ళకు బంపర్ ఇరిగింది ముందట, లోపల క్వాలిటీ లేక. స్టార్టింగ్లో ఏదైనా ప్రయోగాలు జరుగుతాయి. ఇప్పుడు వచ్చేసి ఖతర్నాక్ వచ్చినాయి బండ్లు, నేను సంవత్సరం అవుతుంది వాడబట్టి. అయితే ఆ బండి బంపర్ ఇరిగితే జస్ట్ ఇరిగిందని ఫోటో పెడితే మళ్ళీ కొత్త బండి వారం రోజులు ఇచ్చేసారు. చూడండి సార్. అంటే ప్రాబ్లం జరిగినా కూడా రెక్టిఫై చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 30,000కు 40,000 కొనుక్కుంటాను, గాచరంలోకి పోయి పోతాంటే వాడు వెనకొచ్చి గుద్దుతే మొత్తం మనిషి నాశనం అయిపోతాం. కొనకండి, ఒక సంవత్సరం ఆగైనా కొనుక్కోండి. మంచి బండి కొనుక్కోండి, 10 ఏళ్ళు ఉండనియండి.
ఇక్కడ బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ సార్. మన మన బండిలో ఏంటంటే బ్యాటరీ చాలా ఇంపార్టెంట్, గుండెకాయ లాంటిది. మన బ్యాటరీ ఏంటంటే లిథియం అయిన కాల్స్తో తయారవుతుంది. ఇట్లా కాయిల్స్ ఉంటాయి. మన సార్ చెప్తాడు, మా యాకన్న సార్ చెప్తాడు, లక్ష్మీ బాంబులో పెట్టెలు ఎక్కువ ఉంటుంది అని. సేమ్ అట్లనే ఉంటాయి. దాని చుట్టూ సిలికాన్ కోటింగ్ ఉంటుంది. ఎండాకాలం ఇప్పుడు ఒకవేళ బయట గంట సేపు పెట్టినా కూడా వేడైనా కూడా ఏం కాదు. లోపల చల్లబరుస్తా సిలికాన్ కోటింగ్ ఉంటుంది. 3 సంవత్సరాల కంపెనీ వ్యారంటీ ఇస్తుంది. 8 సంవత్సరాలు పనిచేస్తుంది. 8 సంవత్సరాలన్నా, లేకపోతే 2500 సైకిల్స్ అన్నా. సైకిల్ అంటే ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే సైకిల్ నాసుంటాడు 4 రోజులకు ఒకసారి తన బండి 10 సంవత్సరాలు పనిచేస్తుంది సార్. 4 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 10 సంవత్సరాలు పనిచేస్తుంది. ఒకవేళ 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఏదైనా ఖరాబ్ అంటే ఏమవుతుంది అంటే మైలేజ్ తగ్గుతుంది. ఇప్పుడు 100 కిలోమీటర్లు వచ్చేది అప్పుడు 80 కిలోమీటర్లు వచ్చింది అనుకో, ఆ టెక్నీషియన్కి ఇస్తే సరే ఇలా 2 3 కాయిల్స్ పోయినని చెప్పి కాయిల్స్ మార్చి మళ్ళీ సేమ్ మన బ్యాటరీ మనకి ఇస్తాడు. నిన్న పొద్దుగాల మా దగ్గర ఒక పాలు పోసేటని వచ్చిండు, ఐక్యూ పట్టుకొని వచ్చిండు. తప్పనిలేని వేరే కంపెనీ, నాకు నెగిటివ్ సంబంధం లేదు. బాబాయ్ ఎన్ని సంవత్సరాలు బ్యాటరీ? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలతో ఏం చేయాలంటే బ్యాటరీ మార్చుకోవాలంటే సార్ అన్నాడు. మీరు అడగండి పోయి. తెలుసుకోవాలి సార్, మన కాంపిటీషన్ ఉన్నట్టు అదేంది ఇదేందని తెలుసుకోవాలి. రెండోది వచ్చేసి మోటార్ సార్. మన మోటార్ ఏంటంటే 1000 వాల్స్ నుంచే తయారవుతుంది. మన మోటార్ వెనక బ్యాక్ వీల్లో ఉంటుంది. బ్యాక్ వీల్లో ఉంటుంది. నీళ్ళలో పోయినా ఖరాబ్ కాదు, నీళ్ళలో పెట్టినా ఖరాబ్ కాదు, వాన బాగా వచ్చినా ఖరాబ్ కాదు, కాలువలలోకి వెళ్ళి కొట్టినా కూడా ఏం కాదు. బొచ్చెడు వీడియోలు ఉన్నాయి. కాలువలలోకి వెళ్ళి కడుగుతాడు, ఇవాళ నా స్టేటస్లు ఉంటాయి, కడుగుతాడు మొత్తం బండి అంతా. అయితే ఈ రెండు కనుక మనకు ఎగ్జిబిషన్లో మీరు కనుక వచ్చి చూస్తే, రెండు నీళ్ళలో పెట్టి చూపిస్తాడు. 48 అవర్స్ 2 డేస్ కంప్లీట్ నీళ్ళలో పెట్టి మోటార్ నడుస్తూ ఉంటుంది. ఏ కంపెనీ వాళ్ళని అట్లా చూపించిందో చూడండి ఒక్కసారి. క్వాలిటీ చెక్ చేసుకోండి, క్వాలిటీ బ్రాండెడ్ చూసుకోండి. తర్వాత మూడోది వచ్చేసి ఛార్జరు మనకు 1 ఇయర్ వ్యారంటీ ఇస్తారు. 99% ఛార్జింగ్ కానీ ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. మనం ఛార్జింగ్ పెట్టి పడుకున్నా కూడా ఏం కాదు. అది అయిపోయినాక అదే బంద్ అవుతుంది ఆటోమేటిక్, రైస్ కుక్కర్ బంద్ అయినట్టు. మూడోది వచ్చేసి అక్రాలిక్ బాడీ ప్లాస్టిక్ కాదు, ఫైబర్ కాదు. అక్రాలిక్ బాడీ ఏంటంటే మీరు 5 ఏళ్ళకైనా 7 ఏళ్ళకైనా 8 కలర్ అట్లనే ఉంటుంది, కలర్ పోదు. చిన్న చిన్న దెబ్బలు తాకినా పలగదు. బాగా దెబ్బలు అవుతాయి ఏదైనా పలుగుతాయి, బాగా చిన్న చిన్న దెబ్బలు అవుతాయి ఏం కాదు. కలర్ పేడ్ కాకుండా ఉండడం అనేది ఒక లక్కీ సార్. మీరు చూడండి, కొన్ని ఎలక్ట్రికల్ బండ్లు ఉంటాయి తెల్లగా పేలిపోయి ఉంటాయి, పారేసుకోవాలో తెలియదు, ఉంచుకోవాలో తెలియదు. పోడైతే పోతాడు మనిషి దాని మీద. నేను చాలా చూసే ఉన్నా. మూడోది రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటాయి. రివర్స్ గేర్ ఉంటాయి. ఒక బాక్స్ ఒక ఏదైనా సంచి కానీ లేకపోతే ఎవరైనా లేడీస్ గా కూర్చోబెట్టి కొంచెం వెనకకు తీసుకుంటే రివర్స్ 6 బటన్ ఉంటుంది, రివర్స్ గేర్ ఉంటుంది. రిమోట్ కి లాకర్ ఉంటుంది. మరి రచ్చ శ్రీనివాస్ సార్ చెప్పిండు నిన్న, కోతులు కనుక వచ్చి ఎగిరితే కుయ్యి కనుక సపరేట్గా ఎగురు వెళ్ళిపోతాయట. రివర్స్ కి అంటే రిమోట్ కి ఉంటుంది, మనం ఇక్కడ నుంచి కూడా లాక్ చేసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది. ఒకవేళ తీసుకపోతాను కనుక అంటే మనం లాక్ చేసుకొని వస్తే ఒక్కటే 1 మీటర్ తిరుగుతుంది, బయట వెనకకు వస్తుంది. తర్వాత గిరగిరి అక్కడనే కొట్టుకుంటా ఉంటుంది. ఎప్పుడైనా తాళం చేయి పెట్టకుండా వెనక గుంస్తే అది అక్కడే ఆగుతుంటే మళ్ళీ తాళం చేయి పెట్టి వెంటనే ఓపెన్ అవుతుంది. ఎత్తుకపోరాదు. మొత్తం 4 5 బట్టి ఎత్తుకపోతే దాన్ని ఏం చేయలేం. నో సౌండ్, నో ఎయిర్ పొల్యూషన్, ఎవరైనా వాడుకోవచ్చు. సరే ఇదంతా కూడా బండి సంబంధించింది, మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి కావాలంటే. రెండోది ఏంటంటే మన దాంట్లో 15 రకాల మోడల్స్ రెడీ అయి ఉన్నాయి షోరూమ్లల్లో. మీకు కావాలంటే కూడా తెప్పిస్తారు ఒక లేకపోతే. ఈ సాతి బండి ఉన్నది సార్, కూరగాయలు అమ్మేటోళ్ళకు, కొడుగులు అమ్మేటోళ్ళకు, పాలు అమ్మేటోళ్ళకు, దేశంలో మధ్యతరగతి వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. తెల్లారేసి బట్టలు అమ్మేటోళ్ళకు. అది ఏ కంపెనీ వాళ్ళ లేదు. వేరే ఒక కంపెనీ ఉండే, పేరు చెప్పాను, నల్లగా బొగ్గులాగా ఉంటుంది అది. మన దాంట్లో స్మార్ట్గా ఉంటుంది. మూడు మూడు రకాల కలర్స్ ఉన్నాయి. బ్లూ ఉన్నది, రెడ్ ఉన్నది, వైట్ ఉన్నది, ఎల్లో, 4 రకాలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుంటుందో. దాని మీద బట్టల ముల్లలు పెట్టుకోపోవచ్చు, అన్ని రకాలు ఉన్నాయి. నేను మా ఊర్లో పోతే, మా ఊరు ఎక్కడన్నా అడవిలాగా ఉంటుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో నేను పాలసీ రాద్దామని పోతే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎర్రది, అది ఈ సాతి బండి ఉన్నది. బాబాయ్ ఎవరిది నాన్న అంటే, మేము ఎలక్ట్రికల్ పని చేస్తాం బాబాయ్ అని చెప్పి వాడు ఒక బాక్స్ తయారు చేసుకుని అన్ని సామాన్లు పెట్టుకో, ముగ్గురు పోతారట ఆ బండి మీద. సంవత్సరం అయితే అని కొనుక్కొని. ఇది వాళ్ళ కోసం. తర్వాత మన దాంట్లో ఈవో బైక్ ఉంటుంది. ఈవో బైక్ ఎంత స్మార్ట్గా ఉంటుంది అంటే, మీకు ఒక కొత్త పెళ్లి బిల్లు ఉన్నట్టు ఉంటుంది ఆ బండి. అది కొనుక్కొని చూస్తే ప్రతి ఒక్కరు చూస్తారు. నేను దాని మీద పోతే దాని పక్క చూస్తూనే ఉంటాను, ఖచ్చితంగా అడుగుతారు. దానికి తాత వచ్చింది, మా ప్రాంతమై బండి తాత ఉంటుంది దాని మీద. తర్వాత ఈ జీటీఆర్ మోడల్ ఉంటుంది. ఇవన్నీ కూడా బండే.
ఇది సార్ ప్రాంతమై బండి. ఎంత ఎక్సలెంట్ ఉంటుంది అంత ఎక్సలెంట్, పెద్దగా ఉంటుంది కొంచెం. కొంచెం మంచిగా ఉండాలనుకుంటే పెద్దగా ఉంటుంది. తర్వాత లోడర్ బండి వచ్చింది, 5 క్వింటాలు మోస్తుంది. బియ్యం బస్తాలు అన్ని వేసుకొని పోతాను ఇప్పుడు. అది చూసిన బియ్యం బస్తాలు ఉన్నాయి, తర్వాత కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ క్యాన్లు ఉన్నాయి, కూరగాయల సామాన్ ఏదైనా వేసుకొని పోవచ్చు. పండ్లు అమ్ముకునేటోళ్ళు దీని మీద పెట్టుకొని పోయి ఇక్కడ నడి రోడ్డు మీద పెట్టుకొని అమ్ముచ్చు. చాలా మంది పోతాండ్రు. పెట్రోల్ బండి మీద పోతే దండం పెట్టి దండలేం వెయ్యరు సార్. మారాలి మనం. మనమే 100 కోట్ల క్లబ్లో లేము. ఒక్కసారి అర్థం చేసుకోండి చేసేది. ఎందుకు చెప్తున్నామంటే మనలాంటి మధ్యతరగతులు ప్రతి దానిలో భూతత్వం పెట్టుకొని ఇదేమవుతుందో అని అనుకుంటే మనం ఇట్లనే ఉంటాను. మన మీద ఎక్కి సవారి కొట్టలు కొడుతూనే ఉన్నారు. మాకు ఈ ఆల్ఫా బైక్ కనుక వస్తే ఎవ్వరికి చెప్పవలసిన అవసరం లేదు సార్. మీరు గుర్తుపెట్టుకోండి. లైన్ కడతారు దీనికి. ఆల్రెడీ మీ దగ్గర ఒకవేళ ఉంటే మీరు బుకింగ్ చేసి పెట్టుకోండి. స్టార్ట్ అవుతుంది. వస్తాయి ఆల్రెడీ 1500 బండ్లు రెడీ అయి ఉన్నాయి. మనకి మంత్ ఎండింగ్ వరకు, నెక్స్ట్ మంత్ వరకు మనకు అది రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి. మనకు వెబ్సైట్లో మనకు ఆర్టీఏ పర్మిషన్ కనుక రాగానే అమ్ముతారు. ఇది కాకేందంటే మనకు ట్రాక్టర్ రాబోతున్నది సార్. దీన్ని లిఫ్టర్ అంటారు. ట్రాక్టర్ అంటే పైన సోలార్ ప్యానెల్ ఉంటుంది, కింద ఎలక్ట్రికల్ ఉంటుంది. ఎండాకాలం అంతా సోలార్ తీసుకుంటుంది, నైట్ అంతా కూడా ఛార్జింగ్ అవుతుంది. రెండు విధాలుగా పనిచేస్తుంది. రైతులకు ఒకవేళ కనుక ఇది కనుక అర్థమైతే, ఒక ఎకరం పొలం దున్నడానికి 4 నుంచి 5 వేల రూపాయలు బయట ఖర్చు అవుతుంది ఇంత ముందు. ఇప్పుడు 150 నుంచి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. టెక్నాలజీ మారిందా మారలేదా, ఇక్కడ కూడా మారుతారు. నేను ఒక రోజు గడ్డి కోసే వరి కోసే మిషన్ చూసినాను. మా ఊరికే వెళ్ళేసి పాలసీ రాసుకొని వస్తా అంటే రోడ్డు మీద పడి 20 నిమిషాలు బండి పక్క పెట్టిన వాడు అక్కడ. మన వరి కోసే మిషన్ ని కొత్త టెక్నాలజీ నేను కూడా ఎప్పుడు చూడలేదు. అది చూసిన మొత్తం ట్రాక్టర్లో తీసుకొచ్చి వడ్లే పోతాంది. అది ఎంత పని చేస్తావో నాకు ఎరిక. నేను జీరో నుండి వచ్చిన, నాకు అన్ని ఎరిక. అవన్నీ చూసి వచ్చిన సంబరం అనిపించింది అది చూస్తే, అంత టెక్నాలజీ. దాని తర్వాత ఇప్పుడు వచ్చి గడ్డి మోపు కడతాంది. అంతకుముందు ఒక్కొక్కరు మనుషులు పోయి ఒక 10 మందిని పెట్టుకొని పోతే 2 ఎకరాల గడ్డి మోపు కట్టేది. ఇప్పుడు అదే కడుతుంది మిషన్. చక్కగా ముందడ పోతుంది, ఒక వైర్ వస్తుంది, చుట్టుకుంటుంది. టెక్నాలజీ మారిందా మారలేదా? ఈ ఆటోస్ వస్తున్నాయి సార్, ఈ ఆటోస్ కూడా వస్తున్నాయి. ఇవి కనుక వస్తే మీకు నెల రోజు 50 లక్షలు. ఇప్పుడు 50,000 రూపాయలు సీలింగ్ పెట్టిండు సార్. నెక్స్ట్ మంత్కి వెళ్ళి ఇది వచ్చినాక 1,00,000 కూడా అవుతుంది అట సీలింగ్. సార్ మొన్న ఒక మాట అన్నాడు. మేము లాస్ట్ వీక్ పోయినాం, ఈ వారమే. ఈ గురువారం నాడు అక్కడే ఉన్నాం. ఈ టైంకు మధ్యాహ్నం ఉన్నాం. బయట కంపెనీ వాళ్ళు స్కూటర్ తీస్తే మనం ఆటోలు తీద్దాం. బయట కంపెనీ వాళ్ళు ఆటోలు తీస్తే మనం కారు తీద్దాం అంటాను. అంత స్పీడ్గా ఉన్నాడు సార్. మీరు కాబట్టి ఏం ధైర్యం చేయకండి. ఓకే సార్. వీళ్ళంతా హ్యాపీగా, వాళ్ళ ముఖం మీద నన్న బాధ ఉన్నదా? గడ్డి మబ్బులు తెస్తాడు, కూరగాయలు అమ్ముకుంటాడు, మేడం, ఎంప్లాయీ మేడం, హెడ్ పోలీస్ కానిస్టేబుల్ సార్, కలెక్టర్ సారు, అందరు కూడా ఎలక్ట్రికల్ బండ్లు వాడుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. కొరియర్ బాయ్, కూరగాయలు అమ్మే చూడండి. అదంతా కూడా మన కంపెనీ సంబంధించింది సార్. మరి బిజినెస్ ఎట్లా చేసుకోవాలని అంటే, ఇది బిజినెస్, ఇది లీగల్ సర్టిఫికేట్. లీగల్ గా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. తెలిసి తెలియక మాట్లాడితే నడవదు. వెనకెళ్ళక గుడ్డెద్దు చెల్లబడ్డట్లేదు. నిమిషం మనిషి అంతా కూడా వైఫై చుట్టూ తిరుగుతాడు. ఎక్కడ పోతాండు ఏం కథ అనేది మనకు తెలియదు కాదు సార్. గూగుల్ తల్లికి మొత్తం ఎరికే. మొత్తం ఎరికే. నువ్వు మనం ఏంటంటే మన సెల్ ఓపెన్ చేసినప్పుడు మనం వెబ్సైట్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడున్నామో కంపెనీ తెలుసు. ప్రతి మనిషి ఏం చేస్తాడో అందరికీ ఎరికే. వైఫై లెక్క తిరుగుతాను. మనం ఏదో అన్ని, మనం ఒక పిల్లి ఏదో శాస్త్రం ఉంటుంది కదా, కళ్ళు మూసుకొని పాలు అవుతుంది కానీ అంతా తెలుసు. ఎందుకంటే వట్టిగానే అట్లా రాస్తారు సార్. ఎందుకంటే కొన్ని కొన్ని జరుగుతాయి, దాన్ని ఏం చేయలేము. జరిగినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటుంది కంపెనీ. ఇది ఏంటిదంటే మనము డైరెక్ట్ సెల్లింగ్ లోపల ఉన్నాము. మనం ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఇన్ని సంవత్సరాలు మనం తెచ్చుకున్నాం సార్. ఏ వస్తువు అయినా కూడా ఒక 40 రూపాయలు తయారైన వస్తువు 40% తయారైతుంది కంపెనీ దగ్గర. C&F ఏజెంట్ ఉంటాడు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ నేను చెప్పేది. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో C&F ఏజెంట్ ఉంటాడు, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్, వీళ్ళందరూ ఒక 60 రూపాయలు తీసుకొని 100 రూపాయలకు మనకు అమ్ముతారు ఏ వస్తువు అయినా. మీకు చెప్తే పరిచయం సార్, అబద్ధం చెప్తాను వాళ్ళు. నేను నిజం చెప్తాను. నేను ADMS బండి కొనుక్కున్నాను, నా దగ్గర ఈవో ఉన్నది. నేను నిజమే చెప్తాను మీకు. మా యాకన్న సార్ దగ్గర ఉన్నది, నిజమే చెప్తాను. మా రచ్చ సార్ దగ్గర నిజమే చెప్తాను. 1000 మంది ఉన్నారు, 1000 మంది నిజమే చెప్తాను. అబద్ధం చెప్తలేం. సంతూర్ సబ్బు గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు మహేష్ బాబు సారు. పెట్టాడు, వాడాడు. స్టూడియోలో షూటింగ్ చేసుకొని ఇంటికి వస్తాడు. కాలికి కొట్టి కూడా దాకనియాడు.
అమితాబ్ బచ్చన్ సార్ చెప్తాడు జూపిటర్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు అసలు ఉండనే ఉండదు బండి. అంటే దానికి మనం అలవాటైన సెలబ్రిటీ కాబట్టి ఆయన పక్కన ఇది నిలబెడితే చూస్తారని కొనుక్కుంటారు. కానీ ఆ జూపిటర్ బండి ఎవరు చెప్తే కొనుక్కుంటారు? మీ ఫ్రెండ్ చెప్తే మీ ఫ్రెండ్ కొనుక్కుంటే మీ ఫ్రెండ్ని అడుగుతారు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న బాగుంది అని చెప్పి ఆయనని అడిగి కొనుక్కుంటారు. లేకపోతే మనం కొనుక్కుంటే మనం చూసి వాళ్ళు కొనుక్కుంటారు. అదే కంపెనీ ఇక్కడ ఏమంటుందంటే మనది డైరెక్ట్ సెల్లింగ్ రావడం జరిగింది. కంపెనీ ఉంటుంది సేమ్ రూ. 40 అక్కడ ఇక్కడ సేమ్ తయారైతుంది సార్. అక్కడ రూ. 40 తయారయ్యే వస్తువు ఇక్కడ కూడా రూ. 40కే తయారవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంటుంది, మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. ఈ రూ. 60 మనల్ని తీసుకోమంటుంది. ఇది ప్రపంచ దేశాలలో బాగా సక్సెస్ అయింది. చైనాలో 100% సక్సెస్ ఉన్నది. అమెరికాలో కూడా 100% సక్సెస్ ఉన్నది. ప్రపంచ దేశ సింగపూర్, మలేషియా అన్ని దేశాలలో ఉన్నది. మన దేశంలో 0.7% స్టార్ట్ అయింది ఇప్పుడే. 1% అనుకుందాం. ఇంకా 99% ఖాళీగా ఉన్నది. 99% అయిన అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ఉన్న ట్రంప్ కూడా డైరెక్ట్ సెల్లరే. అతను రాజకీయ నాయకుడు కాదు. మా రచ్చ శ్రీనివాస్ సార్ లెక్క బాబురావు సార్ లెక్క ఈ డైరెక్ట్ సెల్ ఒక 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తే లక్షల మంది పరిచయం ఉంటారు. నిలబడితే మా సార్ అని పరిచయంతో ఓట్లేసి గెలిపించింది ఆయన. ఇది సార్ ఇది కంపెనీ సంబంధించింది. ఇందులో యాడ్ కావడానికి డబ్బులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. మీరు ఏదైనా నచ్చిన బండి నేను ఇంతకుముందు చూపించిన ఏ బండి కొనుక్కున్నా కూడా మీకు ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇస్తుంది. ఎందుకంటే నా కంపెనీకి మీరే బ్రాండ్ అంబాసిడర్. మీరే చెప్పుకోండి మీకే కమిషన్ ఇస్తా అంటుంది. ప్రపంచంలో ఇంత కంపెనీ ఇంత ఇచ్చేది లేదు. వేరే వేరే కంపెనీలు ఉన్నాయి కానీ ఇన్ని డబ్బులు రావు చెప్తాను. ఇక్కడ మీకు ఏమైనా నగదు ద్వారా బండి కొనుక్కున్నా బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తుంది. టోటల్ అమౌంట్ కట్టి బండి కొనుక్కొని ఇంటికి పోయినాం సార్ మీకు ఐడి నెంబర్ ఇస్తుంది. మీకు నచ్చితేనే బిజినెస్ చేసుకో, లేకపోతే రోజు వాడుకోండి. రూ. 5,000 పెట్రోల్ పైసలు మిగులుతాయి. కానీ నెలకో 2 నెలలకో మీకు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పుడు స్టార్ట్ చేయండి, మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే బండి లోన్ తీసుకొని వచ్చినాం. ఫస్ట్ చెప్తా సార్, మనం బండి టోటల్ అమౌంట్ పెట్టి బండి కొనుక్కొని వచ్చినాం. ఆ షోరూమ్ ఉంటే పోతే మనకి అదే నెగిటివ్ మాట్లాడతాను. ఆ షోరూమ్ పోయినా మన మన డబ్బుల మందం అయితే మనకు వస్తువు వచ్చింది. 1,49,000 కట్టినాం. ప్రాంతమై బండి కొనుక్కొని ఇంటికి వచ్చినాం. మనకు అక్కడ లింక్ కట్ అయిపోయింది. రెండోది మన దగ్గర పైసలు లేవు. ₹1,00,000 మన లోన్ తీసుకున్నాం. 50,000 డౌన్ పేమెంట్ కట్టినాము. బండి కొనుక్కొని ఇంటికి వచ్చినాం. ఎవరు భయపడాలి సార్? మనకు ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్సర్ భయపడాలి, ఈయన కడతాడో కట్టడో అని. మేము జాయిన్ అయిన కొత్తలో ఒక సార్ కొనుక్కున్నాడు మా దగ్గర. సార్ పేరు చెప్పాను కానీ అప్పుడు ఏంటంటే లోన్కు డైరెక్ట్ మొత్తం లోన్ వచ్చింది. పాపం ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు మొత్తం లోన్ వచ్చింది. 2300 సర్వీస్ ఛార్జ్ కట్టుకున్నాడు. పాపం మధ్యలో కట్టిండు. 5 నెలలు అయితే ఉందట కడతలేదు, నంబర్ దొరకలేదు. ఎవరు భయపడాలి? సో మనకు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు భయపడాలి. ట్రాన్సాక్షన్ చూసుకోండి. మూడోది ఏంటంటే ₹16,000 పర్చేజ్ ఆర్డర్ అంటే సార్ ఇది డౌన్ పేమెంట్. ఇట్లా కూడా బిజినెస్ చేసుకునే అవకాశం ఇవ్వడం వల్ల చాలా మంది కంపెనీతో కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందరూ డే 1 నుంచి బండి కొనుక్కోవాలని ఉండదు. బండి ఫస్ట్ డే రోజే కొనుక్కోలేరు. మధ్యలో ఎప్పుడో ఒకసారి డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కుంటారు అని చెప్పి అడ్వాన్స్ బుకింగ్ లాగా ఈ ₹16,000 ఎక్కడైనా కొనుక్కోండి, ఎప్పుడైనా కొనుక్కోండి. ఇండియాలో ఏ షోరూమ్ అస్సాం పోయి కొనుక్కోండి, గుజరాత్లో ఎక్కడైనా కొనుక్కోండి. ఆ ₹16,000 మైనస్ అవుతుంది. అది పోని మిగతా అమౌంట్ కడితే మీకు వెహికల్ ఇస్తారు. ఇందులో రావడానికి కూడా ఏం లేదు సార్. ఆధార్ కార్డ్ ఏంటంటే మీ అడ్రస్ ప్రూఫ్ కోసము, పాన్ కార్డ్ ఏమో మీ లీగల్గా వచ్చే సర్టిఫికేట్ ఇన్కమ్ కోసం, క్యాన్సల్ చెక్, పాస్బుక్ ఏంటంటే మీకు ఎక్కడ అకౌంట్ మళ్ళీ రిటర్న్ క్యాష్ కమిషన్ వస్తుంది కదా ఎక్కడ వేయాలనేది, మొబైల్ నంబరు, నామినీ పేరు ఎందుకు అని అంటే ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా జరిగితే, ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, మనం కొంత గ్రూప్ తయారు చేసి ఉంటాం. ఇన్ కేస్ మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడం కోసము మనకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట వచ్చే కమిషన్ అంతా కూడా. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, నేనే ఉన్న ఒక ₹10,00,000 కమిషన్ సంపాదిస్తాను ప్రతి నెల. నాకేదైనా జరిగితే నెక్స్ట్ మంత్కి వెళ్ళి మా మిసెస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది. అలా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. కొండ కిరణ్ గారని హన్మకొండలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతే ఆయనకి వాళ్ళ మిసెస్కి వస్తుంది. చాలా మంది ఉంటారు. అంటే చెప్పలేం మీ జీవితం అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఏంటంటే మనం ఎక్కడైతే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఈ యొక్క నామినీ పేరు కనుక ఇస్తే అట్లా వస్తుంది అనమాట మనకు. ఇది మూడోది. ఇది వచ్చేసి ఏంటంటే ఈ బండి కొనుక్కుంటే 5 రకాల కమిషన్స్ ఇస్తారు సార్. 5ట్లలో మెయిన్గా 2 కమిషన్ చెప్తా, మిగతా 3 మీకు ట్రైనింగ్లలో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని మోసం చేస్తే ఎవరిది రూపాయి బిల్ల మనం ఇవ్వమంటలేం.
ఇట్లా గనుక మనం వాళ్ళు బండి కొనుక్కున్నా లేదా లోన్ల బండి తీసుకున్నా 16,000 రూపాయలు పర్చేజ్ ఆర్డర్ చేసినా కూడా మీకు ఒక 5,000 రూపాయలు రెఫరెన్స్ కమిషన్ ఇస్తుంది. రెఫరెన్స్ డైరెక్ట్ రెఫరెన్స్ కమిషన్ అంటారు అనమాట దీన్ని. మీ ద్వారా కనుక ఆ పర్సన్ కంపెనీకి పరిచయం అవుతున్నాడు కాబట్టి నువ్వు ఒక పర్సన్ తీసుకొని కంపెనీ ఆఫీస్ కనుక తీసుకొచ్చినావు 16,000 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ చేయించిన అనే ఉద్దేశంతో మనకు ఒక 5,000 రూపాయలు ఇస్తుంది సార్. బయట ఎక్కడన్నా వచ్చిందా? చేసిన పనే, కొత్త పని కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాకు కూడా నాకు షైన్ బండి మా కాజీపల్లి సత్యనారాయణ బాబాయ్ అని కొనిచ్చిండు. ఇట్లానే ఉంటది. అయితే ఆయన కొనిస్తే నేను నా బండి చూసి నేను ఒక 5 6 కొనిచ్చిన. ఎవరు ఆటన్న ఛాయ్ తాగిచ్చిన అంతే. షోరూమ్ అయినా ఛాయ్ తాగిచ్చిండు. ఇక్కడ హీరో షోరూమ్ అయిన ఉండే, హోండా షోరూమ్ అయిన ఫ్రెండ్ రమేష్ బాబాయ్ నమస్తే సార్ అంటాడు పోయినప్పుడు. అంతే, ఏముండదు. చేసిన పనే సార్, కొత్త పని కాదు. నేను కారు కొనుక్కోవడానికి నా దగ్గర ఉన్న 7 లక్షల నాకు లోన్ వస్తుంది ఎల్ఐసిలో. 7 లక్షలకే కొనుక్కోవాలి, డీజిల్ కారు కొనుక్కోవాలి. నా మనసులో పడ్డది పెట్రోల్ అయితే నేను నడపలేనని. అంతమంది పెట్రోల్ కారు కొనుక్కొని కొంచెం గోసపడ్డా. అయితే పెట్రోల్ కారు డీజిల్ కారు కొనుక్కోవాలని అన్ని షోరూమ్లు తిరిగినాం, ఒక 7 8 షోరూమ్లు తిరిగినాం. అందరు కూడా స్విఫ్ట్ బండి ఏది చూసినా 8 నుంచి 9 లక్షల మధ్య ఉన్నది. షిఫ్ట్ చూస్తే 8,50,000 8,70,000 ఉన్నది. బయటకు వచ్చినాక 50 60 వేల రూపాయలు ఖర్చు ఉంటుంది దానికి. అప్పుడు నేను ఈ మన రెనాల్ట్ కంపెనీ అక్కడికి వస్తే 7,50,000 ఉన్నది. 50,000 డిస్కౌంట్ ఇస్తాడు మార్చిలో. ఈ కార్ ఎవరు వాడతారంటే యాదగిరి అని మన అసంపల్లి మా ఫ్రెండ్ ఉంటాడు, కాలేదర్ ఎల్ఐసి ఏజెంట్, నాకన్నా హైట్ ఉంటాడు. అరే గంత పెద్దగా ఆయన వాడతాండి ఎట్లుంటది అన్న అని అడిగిన, ఫోన్ చేసిన. బాగుంది అన్న, నువ్వు అది తీసుకొని నీకు చాలా బాగుంటది అన్నాడు. ఎక్సలెంట్ ఉన్నది, ఇప్పుడు 8 సంవత్సరాలు అయితే అన్నాడు బాబు. చాలా బాగుంది బండి, చిన్నగా ఉంటుంది కానీ మస్తు ఉంటుంది బండి. అయితే ఆయన నాకు ప్రమోషన్ చేసిండు, ఆయనకు నేను ఏమి ఇవ్వలే. అది చూడండి, ఇది మనమే ప్రమోషన్ చేసుకున్నా, కొత్త పని కాదు సార్. మీరు ఇది బాగా చిన్నగా చూపించాలి, మీకు ఒక ఉదాహరణ చెప్పిన. అయితే అట్లా మనం ఒకరి చెప్పినాం 5,000 వచ్చినాయి, ఇద్దరు చెప్పినాం 10,000, డైలీ కమిషన్ సార్. మీరు ఎంతమంది చేసుకుంటే అంత మీ ఇష్టం. మొన్న ఒక మేడం నేను స్టార్టింగ్ లో చెప్పిన 17 ఐడీలు ఒకటే రోజు కొట్టింది. మీరు 16,000 కొట్టించినా ఎక్కడ పోవు సార్. 16,000 రూపాయలు కూడా మీకు మళ్ళీ ఎక్కడైనా బండి కొనుక్కుంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఒక్కటే రోజు 17 ఐడీలు కొట్టిన మేడం వాళ్ళు. 17 ఇంటూ 5,000 రూపాయలు 85,000 అవే వచ్చినాయి. 50,000 రూపాయలు మ్యాచింగ్ కమిషన్, 1,35,000 రూపాయల కమిషన్ తీసుకున్నారు ఒకటే రోజు. బయట రావు, ఎక్కడ రావు. మనం ఇక్కడ జాబ్ చేస్తే మనం ఎంత జాబ్ చేసినా వాళ్ళు ఇచ్చినంత శాలరీ తీసుకోవాలి. వాళ్ళు రమ్మన్నప్పుడు రమ్మన్నారు, పోమన్నప్పుడు పోవాలి. ఆదివారం పోవాలని కూడా ఒకసారి పనుండి రమ్మంటారు. బయట ఎక్కడ కూడా మీకు 1,00,000 రూపాయల శాలరీ చూడాలంటే 30 డేస్, 25 డేస్, మినిమం 25 డేస్ సండేస్ వదిలిపెట్టుకొని 25 డేస్ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. సంతకం పెట్టుడు బంద్ అయింది ఇప్పుడు. ఒకడు పెడతాడు, ఒకడు పెడతా, 2 రోజులు సంతకం పెడతాను తంబు వచ్చింది ఇప్పుడు. అన్ని జుట్టంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది సార్, వెనక లెక్క లేదు. నేను చూసిన 2 రోజులు రాకపోతే 2 రోజులు సంతకాలు పెట్టిన వాళ్ళు కూడా చూసిన, అన్ని చేసే వచ్చినాం. ఇప్పుడు తంబు పెడితే కథ నిమిషం పడిపోతే ఎన్ని నిమిషాలకు వచ్చిండి, ఎన్ని సెకండ్లతో సహా వాళ్ళ చేతులకు అయిపోయింది. చూడండి, ఇక్కడ బాస్ లేడు, టైం లేదు, చెప్పేటోళ్ళు లేరు, ఎవ్వరు అవసరం లేదు. మీ సొంతంగా మీరు తిరగండి, సొంతంగా డబ్బులు వస్తాయి. ఒక ఐడి తెచ్చుకున్నారు, 5,000 వచ్చినాయి. 2 ఐడి తెచ్చు 10,000, 5 ఐడిలు 25,000, 10 అయితే 50,000. మీటింగ్ పెట్టి అందరికి మంచిగా చికెన్ మటన్ పెట్టి 100 ఐడిలు కొట్టండి ఒక్కటే రోజు. 5 లక్షలు కంపెనీ, 10 లక్షలు చికెన్ మటన్ కు 1,00,000 రూపాయలు ఉడుస్తాయి కావచ్చు హాల్ కిరాయి. 4 లక్షలు మీ జేబులో వేసుకోండి. కంపెనీ ఓపెన్ మార్కెట్. ఇది మనం చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు సార్. రెండోది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మనం ఉన్నా లేకున్నా మనకు వచ్చే ఇన్కమ్, మనం చేయకున్నా వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అదేంటిదంటే మన టీంలో ఏ టీం బి టీం ఉంటుంది, రెండే 2 టీమ్స్. ఏ టీంలో ఒక పర్సన్, బి టీంలో ఒక పర్సన్. ఒక ఫస్ట్ టైం మాత్రం అటు ఇద్దరు కానీ టొక్కలు కానీ కావాలి. వాళ్ళు బండి కొనుక్కున్న మంచిదే, లోన్లో బండి తీసి, ఈ 3 అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. అట్లా కాగానే మనకు ఒక 3,000 రూపాయలు వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళకి 5,000 ఇస్తుంది, మనకు 3,000 రూపాయలు కంపెనీ ఇస్తుంది మ్యాచింగ్ కమిషన్. ఇట్లా ఒక జత అయింది 3,000 వచ్చినాయి, 2 జతలు అయినాయి 6,000 వచ్చినాయి. ఒక 6 నెలలు కష్టపడ్డాం, టీం పెంచినాం. ఒక ఇటుపక్క ఏ టీంలో ఒక 5 6 వందల మంది వచ్చారు. ఎవరి కోసం వాళ్ళు కష్టపడకుండా ఒక 5 6 వందల మంది తయారైనరు. బి టీంలో ఒక 7 8 వందల మంది తయారైనరు. వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడతారు. మీరు వాళ్ళకి ప్రమోషన్ చేయాలి, వీళ్ళు వాళ్ళకు గైడ్ చేయాలి. మనం గైడ్ చేస్తే డబ్బులు వస్తాయి. నువ్వు తిరుగుగా నేను ఇంటికాడ చెద్దరు కప్పుకొని పడుకుంటా అంటే నడవదు సార్. మీరు ఎక్కడ పోయినో కనపడాలి, వినపడాలి, చెప్పాలి, మీరు నేర్చుకోవాలి, మందికి నేర్పియాలి. అందుకోసం మొత్తుకుంటాను గంట సేపు. పొద్దున లేతే రోజు స్టార్ట్ అయితే రోజు మాకు ఇది అలవాటే.
అంతకుముందు జూమ్ కూడా చెప్పరాకపోయేది. 2 సంవత్సరాలకెళ్ళి అలవాటు చేసుకొని జూమ్ చెప్తాను. స్టేజ్ మీద మైక్ పట్టుకుంటే గడగడ వణికేటోళ్ళం. మైక్ పట్టుకుంటే మైక్ ఇయ్యండి అని రోజులొచ్చినాయి. నేర్చుకున్నాం బతుకు తెరువు కోసం. వెనకట ఎల్ఐసి ఏజెంట్‌గా చేసిన. 300 పాలసీలు చేసిన. ఇప్పుడు నేను అదే చేస్తా అంటే బతుకు తెరువు లేదు. 200, 300 ప్లాట్లు ఇప్పించినాం. ఇప్పుడు అదే చేస్తా అంటే లేదు. బట్ట పొట్టకు తిరగాలి. బయట తిరుగుతూనే ఉండాలి. ఇట్లా ఒక జత కలిసింది. ఒక జత 2,000, ఒక జతకు 3,000, 2 జతలకు 6,000, 10 జతల 30,000, 17 జతల వరకు ఇస్తా అంటుంది కంపెనీ. 17 మూలు 51,000 గాని 1000 తీసేసి 50,000 సీలింగ్ సార్. ప్రతిరోజు 50,000 తీసుకోవచ్చు. నెలకు 15 లక్షలు తీసుకునే అవకాశం ప్రపంచంలో వితౌట్ పెట్టుబడి. రూపాయి బిల్ల కూడా పెట్టుబడి లేదు. మీ నాలుక, మీ నోరే మీ పెట్టుబడి. ఆల్రెడీ మొత్తుకుంటానం. దేనికోసమో మొత్తుకుంటానం. పుష్ప సినిమా చూసేస్తాం. తెల్లారి అందరం కూర్చొని మస్తున్నది రే భయ్ సూపర్ చేసి గుడికాడ యాక్షన్ అంటాం. ఏం రాదు సార్. హోటల్లో భోజనం చేస్తాం. బయటకు వచ్చి చెప్పుకుంటాం బాగుందని. ఒక్క రూపాయి రాదు. బట్టలు బాగున్నాయని చెప్తాము. కాలేజ్ బాగున్నాయని చెప్తాం. స్కూల్ బాగుంది. ప్రతి మనిషి జీవిత కాలం లోపట 3 కోట్ల వ్యాపారం చేస్తామట. అక్కడ రూపాయి రాలే. ఎవడు రూపాయి ఇయ్యడు మనకు. వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా రావాలని వాళ్ళు సంపాదించుకుంటారు. అల్లు అర్జున్ చాలా కోటీశ్వరుడు సార్. చాలా కోటీశ్వరుడు. ఆ సినిమాలు కూడా ఎప్పుడు ఉంటే ఉండవు అని చెప్పి హైదరాబాద్ లో మియాపూర్ అమీర్పేట దగ్గర అల్లు అల్లు ఒకటి మాల్ కట్టుకున్నాడు. ఒక సినిమా థియేటర్ కట్టుకున్నాడు. మహేష్ బాబు కూడా ఒక థియేటర్ కట్టుకున్నాడు. అది ప్యాసివ్ ఇన్కమ్. బాగా డబ్బులు ఉంటే ఒక పెద్ద కాంప్లెక్స్ షట్టర్ వేసినాం మనకు. వేసేటప్పుడు కష్టమైతే ఒక 20 షట్టర్లు వేసినాం. ఒక 5-6 కోట్లు పెట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఒక 20 షట్టర్లు వేసిండ్రు. కట్టేటప్పుడు చాలా కష్టం అవుతుంది. మేస్త్రి వస్తాడు, మేస్త్రి రాడు, సిమెంట్ పడుతుంది, గలీజ్ గలీజ్ అనిపిస్తుంది, గోస్ అనిపిస్తుంది, ఎందుకురా బాబు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కట్టు స్టార్ట్ అయినాక రెంట్స్ అనేది ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి. కూర్చున్న కాడ వస్తే లక్షలు లక్షలు. మొన్న ఒక బిల్డింగ్ పోయినా, ఒక ఇంటి పోయినా నేను, వాళ్ళు రెంట్కి అక్కడ షిఫ్ట్ అయ్యిండ్రు. 11 ఫ్యామిలీస్ ఉంటాయట. నేను అపార్ట్మెంట్ కావచ్చు అనుకున్నా. నెలకు 95,000 రూపాయల కిరాయిలు వస్తాయి సార్ వీళ్ళకన్నా. కిందంతా ఓపెన్ వదిలిపెట్టి రెండు ఫ్యామిలీస్ కోసం ఉంచిండు. మొత్తం ఓపెన్ కార్లు అన్నీ ఉన్నాయి. నేను అపార్ట్మెంట్ కావచ్చు అనుకున్నా. లేదట, అది కిరాయికి ఇచ్చిండట. నెలకు 95,000 రూపాయలు కిరాయిలు వస్తున్నాయి కూర్చున్న కాడ హ్యాపీగా. కట్టేటప్పుడు కష్టం కాలేదా? ఇక్కడ కూడా అంతే. టీం డెవలప్ చేసేటప్పుడు కష్టం అవుతుంది. మనం 100 మంది చెప్తే 100 మంది బిజినెస్కి రారు. 95 మంది బిజినెస్ రాకున్నా మంచిది. వాళ్ళు బండి కొనుక్కుంటే హ్యాపీ ఉంటారు. అందులో 5 మీతో పనిచేసేటోళ్ళు దొరికినా కూడా ఏ టీంలో ఒక 10 మంది, బి టీంలో ఒక 10 మంది మన లెక్క సైనికులాగా పనిచేసేటోళ్ళు దొరకాలి. ఆకలి అయిన వాళ్ళు కావాలి. కష్టపడేటోళ్ళు కావాలి. 24 గంటలు కష్టపడతారు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అనేటోళ్ళు కావాలి. 2 రోజులు రాకపోతే నేను రాను, మంచిగా లేదు. ఎవ్వరు మన ఇంటికి రారు సార్. ఎవ్వరు మన ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వరు. మన ఇంటికి వచ్చి ఎవరు బిజినెస్ ఇవ్వరు. మీరు మీరు 15,000 కాదు, ఎవ్వరు మీ ఇంటికి వచ్చి ఐడి కొట్టమని చెప్పారు. 4 సార్లు తిరగాలి, 10 సార్లు తిరగాలి, 20 సార్లు తిరగాలి. తిరుగుతూనే వస్తారు. తిరిగితే వచ్చే కమిషన్. అట్లా మీకు ఏ టీంలో ఒక 10 మందో 20 మందో సైనికులు అంటే దొరికిండ్రు. బి టీంలో ఒక 10 మంది దొరికిండ్రు. తలా 2 ఐడీలు. అన్న పొద్దున్న లేచి ఫోన్ చేయాలి వాళ్ళకి. ఒక 2 ఐడీలు తెచ్చుకో. మీకు అర్థమవుతుంది. మీతో ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళ ర్యాప్ మీకు అర్థమవుతుంది. వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఒక రోజు 10 ఐడీలు, ఇటు ఒక 10 ఐడీలు, అటు ఒక 10 ఐడీలు కొట్టుకున్నారు అనుకోండి. 20 ఐడీలు అంటే మీకు ఒక 17 జతలతోని మీకు 50,000 రూపాయలు వస్తాయి. దేవుని దేవల్ల కొంతమందికి పవర్ ఉంటాయి. చాలా మందికి ఉంటాయి. ఒక సైడ్ బాగా టీం పోయింది. ఒక్క సైడ్ ఒక 10 మంది మంచోళ్ళని దొరకబట్టుకొని వాళ్ళ రోజు మాట్లాడుకొని వారానికి ఒకసారి ఎక్కడైనా కూర్చొని వాళ్ళతో ర్యాపో పెంచుకొని వాళ్ళతో బిజినెస్ చేసుకుంటే రోజు 50,000 రూపాయలు అంటే సంవత్సరానికి నెలకు 15 లక్షలు సార్. 25% కటింగ్ ఉంటుంది. 2% ఏమో ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. 13% రీపర్చేజ్ అని మళ్ళీ మన దగ్గర ప్రొడక్ట్లు కొనుక్కోవచ్చు. 10% సర్వీస్ ఛార్జ్ తీసేస్తుంది. అంటే 15 లక్షలలో 11,25,000 రూపాయలు ప్రతి నెల సంపాదించుకునే మిషన్ మీ ఇంట్లో తీసుకొచ్చి పెడితే 30,000కు 20,000కి ఇట్లుంటే మంచిగుండు, అట్లుంటే మంచిగుండు అని అందరు అంటే ఎవరు మాట్లాడతారు? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒకసారి చూడండి. రోజు 50,000 తీసుకున్న అవకాశం ప్రపంచం మీద రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఎక్కడ లేదు సార్. సంవత్సరంన్నర 2 సంవత్సరాలనే జీవితం మారిపోతుంది మాది. ఒక్కొక్కరు 5 ఏళ్ళు ఉండాలి, 10 ఏళ్ళు ఉండాలి అని కూడా చెప్పిన కంపెనీలలో పనిచేసినాం. ఒక కంపెనీలో చూసిన 5 సంవత్సరాలు ఉండాలంటాడు. 5 సంవత్సరాల లోపు వాళ్ళు ప్లాన్ చేంజ్ చేస్తారు. కొట్టుకొని కొట్టుకొని సావాలి. నెలంతా కొడితే 30,000 రావు. తప్పంటలేను. అట్లా బతికి కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని తప్పంటలేను. అది కూడా మంచిదే. కానీ బేసిక్ నీడ్స్ తీరుతాయి అంతే. బట్ట పుట్టకెళ్తుంది. కానీ మీకున్న ప్రతి కోరిక నెరవేరాలంటే ఓన్లీ ఏడేమేస్ తప్ప ప్రపంచంలో ఏది లేదు.
మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సంవత్సరన్నర కింద జీరో అయిన ఈ 30 లక్షల అప్పుతో వచ్చిన ఎల్ఐసి బాబురావు 30 లక్షల అప్పు సెప్టెంబర్ 21 2023 నాడు 30 లక్షల అప్పు. అక్టోబర్ 5వ తారీఖు రోజు అశోక్ సార్ మీటింగ్ సూర్యాపేటలో విన్నప్పుడు 30 లక్షల అప్పు. సైలెంట్ లో పెడితే 30 మిస్డ్ కాల్స్ వచ్చినాయి. ఇంటి ముందు చుట్టబడి పైసలు ఇచ్చేటోడు ఉండి ఎట్లుంటుందో తెలుసు మీకు. ఇదే జాగలో కూర్చొని ఏడ్చిన. ఇవాళ 1,60,00,000 తీసుకున్నాం ఏడిఎంఎస్ దయ వల్ల. 30 లక్షల అప్పు ఇంటింటి పోయి ఇచ్చేసి వచ్చిన. ఇవాళ ఒక హ్యాపీగా ఉన్న ఇవాళ వేల మందికి హెల్ప్ చేస్తాను. వేల మందికి చెప్పే ఒక అవకాశం దొరికింది. 10,980 మంది ఉన్నారు. 14,30,00,000 కమిషన్ మంచింది నా టీంలో. ఎవరింటి పోయినా ఇక్కడ అన్నం పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, ప్రేమతో మాట్లాడతారు. కళ్ళ చూపే ప్రేమ ఉంటుంది. సినిమా చూడండి, బాహుబలి సినిమా గుర్తుపెట్టుకోండి. ఆ బాహుబలి ఏమవుతాడంటే రాజుని ఎల్లగొడతాడు. ఎల్లగొడితే పోయి ఎక్కడన్నా బతుకుతా అంటాడు. వాడు విలన్ పైకి పోయి గుట్ట మీదకి వెళ్ళి చూస్తా అంటాడు. అరే రాజు రాజేరా ఎక్కడ పోయినా ఆ ప్రజలతో మింగిలై వాడు పెడితే తింటా అంటాడు. ఎక్కడ పోయినా మనం చేసే పని కనుక వృత్తి మంచిగా అనిపిస్తే ఎవరైనా ప్రేమిస్తారు సార్. మీరు ఎవరికైనా ఒకసారి ఈ యొక్క దీన్ని ప్రేమించి చూడండి. ఒక ఆవగింజ అంత నెగిటివ్ ఉన్నా కూడా మనం చేయలేం సార్. ఆవగింజ అంత నెగిటివ్ ఉన్నా కూడా ఇది మర్రి వృక్షం అవుతుంది. అయ్యో ఇట్లుంటే మంచిగుండు, అట్లుంటే మంచిగుండు, మనం ఏం చేస్తాం సార్? మనకొక్కరికే కష్టాలు ఉన్నాయని నేను ఇవాళ ఒకరికి చెప్పిన. ఆమె మన మంచు మన మన మోహన్ బాబు బాగా సంపాదించి 2 కొడుకులు కొట్టుకుంటారా? ఆయనకు లేవా కష్టాలు? చిరంజీవికి లేవా కష్టాలు? నాగార్జునకు లేవా కష్టాలు? మీకు నాకే ఉన్నాయా సార్? మన కష్టాలే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు పోయింది మళ్ళీ రేపు రాదు. ₹1,00,00,000 పెట్టినా రాదు. ప్రతిరోజు పని చేయాలి, ప్రతిరోజు పని చేయాలి. మనం ఏం పని చేసినామో రాసుకోవాలి. పొద్దున్న లేవాలి, ఇవాళ ఏం పని చేయాలి, ఇవాళ నేను సాయంత్రమే రాసుకోవాలి, రేపు ఎక్కడికి పోవాలి. ఎవ్వరు కూడా మన ఇంటికి వచ్చి పైసలు ఇయ్యరు సార్. ప్రపంచంలో ఒక అమ్మ నాన్న సంపాదించిన పైసలు మాత్రమే కొడుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్నకున్న తమ్మునికేరు, తమ్మునికుంటే అన్నకేరు. ఎవ్వరు లేరు సార్. పైసలు లేకపోతే కుక్కలు కూడా దేకవు. తిట్టినా మంచిదే. ఇట్లనే మాట్లాడతా. నేను అన్ని అనుభవించే వచ్చిన. నా వాళ్ళు బాగుపడాలని ఒక తపన మాత్రమే. చూడండి, ఒక్కసారి కనుక మనం కష్టపడ్డాం సార్. ఇక్కడ ఒక జత కలిసింది. రోజుకి ఒక్కటే ఐడి తెచ్చుకున్నాం. ఎవరితో సంబంధం లేదు. బ్యాగ్ ఉండాలి, బ్యాగులో బుక్ ఉండాలి, నోట్ బుక్ ఉండాలి, మంచి పెన్ ఉండాలి, మంచి డ్రెస్ కోడ్ ఉండాలి. మీరే చెప్పులు చిరిగిపోయిన చెప్పులు వేసుకొని, తిరిగిపోయిన బట్టలు వేసుకొని, టక్ వేసుకోకుండా మామూలుగా పోతే నిన్ను ఎట్లున్నావో ఇవాళ అట్లున్నావు అంటారు. చెప్పులు వేసుకొని పోయే కాడ చెప్పులు క్లాసు కొనుక్కోండి. డబ్బులు పెట్టుబడి పెట్టి కొనుక్కోండి. మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోండి. మనం చేసే చిన్న బిజినెస్ కాదు. 1,80,00,000 సంపాదించుకునే బిజినెస్ ఒక సంవత్సరం ఛాలెంజ్ చేసి తిప్పలబడండి. ఒక ఐడి తెచ్చుకున్నాం. రోజుకు ఒక ఐడి తెచ్చుకున్నాం. ₹1,50,000 కటింగ్ పోతే 1,12,500 మీ అకౌంట్లో పడతాయి. డైరెక్ట్ ట్రాన్స్ఫర్. ఎవరితో సంబంధం లేదు. మిమ్మల్ని తీసుకొచ్చిన సార్తో సంబంధం లేదు, చెప్పిన బాబురావు సార్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. మీకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటాయి. ఒక 4-5 రోజులు లేటుగా వస్తానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు 3 రోజులకు వేయలేదా? మళ్ళీ 3 రోజులకు వచ్చే రోజు కూడా వస్తుంది. ఎప్పుడైనా వస్తుంది. తర్వాత రోజు 2 ఐడీలు తెచ్చుకున్నాం. పొద్దున్న లేస్తే కష్టపడతారు. 2 ఐడీలు తెచ్చుకున్నాం. ₹3,00,000 ఇస్తారు సార్. ఒక కలెక్టర్ జాబ్ కన్నా ఎక్కువ అది. కటింగ్ పోతే 2,25,000 అకౌంట్లో పడతాయి. రోజుకొక 10 జతలు తెచ్చుకున్నాం. 10 జతలు తెచ్చుకుంటే అక్కడ తప్పు పడ్డా సార్ 15 లక్షలు వస్తాయి. 10 జతలు అంటే రోజు 50,000, 30 రోజులకు 15 లక్షలు రావాలి. 9 లక్షలు అక్కడ తప్పు పడ్డది. ఎవరు చూడలే, నేనే చూసిన. దాన్ని చేంజ్ చేసేటట్లేదు. ఇంకా మళ్ళీ కొత్త స్లైడ్ తయారు చేయడం నేనే చేస్తా. ఇది మనం సొంతంగా చేస్తే మనం సొంతంగా చేయలేము. ఒక 20 మందినో, 30 మందినో, 50 మందినో మనం దొరుకున్న వాళ్ళు వేసుకోవాలి. మన పని వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి, మనం చేసే పని మనం చేయాలి. నేను ఇవాళ సొంతంగా ఒక ఐడి తెచ్చుకున్నా. ఒక 50 మంది చెప్పినా సరే ఈ నెల రోజులల్లా 50 మంది ఇళ్ళల్లో పోయి చెప్తాను. నేనేం చెప్పిన అంటే ఒక వీడియో తీసి పెట్టాను. నన్ను మాత్రం రేపొద్దున తిట్టద్దు. నేనైతే సంపాదించుకున్నా, నేనైతే మంచుకున్నా. మీ వల్ల నేను ఒక దారి చేసుకున్నా. నేను ఎల్ఐసిలో నాకు ఎవరైతే పాలసీలు చేసిండో నాకు తెలిసిన వాళ్ళందరూ ఖచ్చితంగా నేను చెప్పలేదని నన్ను రేపొద్దున తిట్టొద్దు అని చెప్పి చెప్తాను. రివర్స్ వస్తాను. ఇవాళ ఒక ఐడి వచ్చింది. ఇప్పుడు సాయంత్రం ఒకటి ఉంటే సార్ జూమ్ చెప్పమంటే జూమ్ చెప్తున్నా. ఎవరు చేసినా చేయకున్నా మనం చేయాలి సార్. మన కోసం మన కడుపులో మనం చేయాలి. మనం వాళ్ళకి ఒక హెల్ప్ చేయడానికి పోతున్నాము. ఒకవేళ అందులో నలుగురో ముగ్గురో మళ్ళీ కొత్తలు దొరికితే మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాండే. ఇక్కడ మనం ఒక జత తెచ్చుకున్నాం సార్. వాళ్ళ కోసం వాళ్ళకి ఒక జత కలిసింది ₹33,000. ఒక రోజుకు ₹3,000. నెల చూస్తే ₹90,000. కటింగ్ పోతే 62,500 అకౌంట్లో పడతాయి సార్.
ఒక గవర్నమెంట్ సాలరీ చేతికి వచ్చేది 30 నుంచి 20 వేలు వస్తున్నాయి సార్. మీరు ఎవరినైనా అడగండి కావాలంటే కూర్చోబెట్టి. ఇంటికి లోన్ పోతుంది, కార్ లోన్ పోతుంది, బండి లోన్ పోతుంది, పిల్లల ఫీజులు పోతాయి, చేతి ఇంట్లో బీరోలోకి వచ్చేది ఒక 20 30 వేలు వస్తే అది 3 4 రోజులలో ఖతం అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేసే ఉన్నా, సమాజంతోనే ఉన్నా. రోజు 2 జతలు కలిసినాయి, 1,80,000 రూపాయలు వస్తాయి. 6,000 6 × 30 1,80,000 రూపాయలు వస్తాయి. రోజు 5 జతలు కలిసినాయి సార్, 4.5 లక్షలు వచ్చినాయి. రోజు 10 జతలు కలిసినాయి, 9 లక్షలు వస్తాయి. రోజు 17 జతలు కలిస్తేనే నేను ఇంటికి పోతా. మా సురేష్ మొన్న చూడండి ఎంత అప్రిషియేషన్ చేయాలి. ఆయన మ్యారేజ్ డే మొన్న మంగళవారం నాడు ఉన్నది. ఆ రోజు వరకు నేను సీలింగ్ కొట్టాలని వాళ్ళ చిన్న సంవత్సరం బాబుని వదిలిపెట్టి 4 రోజులు వేములవాడ సిరిసిల్ల పోయి అక్కడనే పండుకున్నాడు. ఎక్కడ పండుకున్నాడో ఎక్కడ తిన్నాడో తెలియదు. ఒట్టిగా రాదు సార్ సక్సెస్ అనేది. 4 రోజులు తిప్పల పడితే ఒక్కటే రోజు 50,000 రూపాయలు సీలింగ్ తీసుకున్నాడు. ఎంత అప్రిషియేషన్స్ వచ్చినాయి, మంచి సన్మానం చేసినాం. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు అందరు తీసుకొచ్చి మంచి సన్మానం. రేపు పొద్దున మీకు కూడా అట్లా వస్తుంది కదా. రోజు 50,000 తీసుకున్నామంటే మీరు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ ప్లాన్. ఏడిఎంఎస్ అనేది వర్కింగ్ ప్లాన్. వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి, మీరు చేయాలి, వాళ్ళతో చేపియాలి. అందరం కలిసి ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని చుట్టూ కూర్చొని తిన్నట్టు. ఓకే సార్. ఏడిఎంఎస్ బిజినెస్ కనుక చేస్తే ఒక 6 రకాల బెనిఫిట్స్ వస్తాయి. లాస్ట్ ఇది ఒక స్లైడ్ చూపించి క్లోజ్ చేస్తాను. 6 రకాల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ది డైలీ వాళ్ళకు నెలకు ఒక 4 నుంచి 5 వేల రూపాయలు పైసలు మిగులుతాయి సార్ బండి కొనుక్కునే వాళ్ళకు. రెండోది వచ్చేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. మూడోది ప్రపంచ దేశాలు తిరగవచ్చు, బాగా డబ్బులు కనుక వస్తే ఏ దేశం అంటే ఆ దేశం పోవచ్చు. నాలుగోది పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవచ్చు. ఐదోది పొల్యూషన్ ఫ్రీ ఇండియా చేస్తానం, పొల్యూషన్ ని తగ్గిస్తానం. ఆరోది వచ్చేసి రికగ్నిషన్, ఒక గుర్తింపు. నేను మామూలు కనుక ఎల్ఐసి ఏజెంట్ ఉంటే నా ఎంజిఎం ముందట ఉన్న ఎల్ఐసి ఆఫీసులో ఏజెంట్లకు తెలుసు, నాకున్న పాలసీలకు తెలుసు, నాకున్న చుట్టాలకు తెలుసు. నేను ఇవాళ ఏడిఎంఏ చేయబడి 1,00,000 మందికి ఎరక. మరి శ్రీనివాస్ సార్ 19 రాష్ట్రాలకు ఎరకనట, 14 రాష్ట్రాలలో టీం ఉన్నదట. దేవుని దేవుళ్ళ సార్ 4 సంవత్సరాలకు వెళ్ళి పనిచేస్తాడు. ఒకవేళ మనం కూడా 4 ఏళ్లలో అందరూ తెలుసుకోవచ్చు. రేపొద్దున ఎక్కడికన్నా పోతే మనకి హిందీ వస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకొని మనతో కనెక్ట్ అవుతారు. ఈ ప్రేమ అభిమానం 100 కోట్లు ఉన్నను కూడా రాదు సార్. ఏడోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ప్యాసివ్ మనం ఉన్నా లేకున్నా డబ్బులు రెగ్యులర్ గా పడుతుంటాయి. స్టార్టింగ్ లో కొంచెం కష్టమైతే కష్టపడాలి. టీమ్ సెట్ అయింది. రోజు 50,000, రోజు 20,000, రోజు 30,000. రచ్చ శ్రీనివాస్ సార్కు 2 సంవత్సరాలు రోజు 50,000 పడుతున్నాయి. 720 రోజులు అయితే రోజు 50,000 పడుతా అంటే ఎంత ఉంటుంది చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఈ స్లైడ్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రపంచంలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అనేది ఒక స్లైడ్ సార్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చూడొచ్చు. ఒక ఇన్కమ్ సింగపూర్ ఉందట 1,32,000 కోట్ల US డాలర్స్ అట. ఒక సంవత్సరం ఇన్కమ్ 1,32,000 కోట్ల US డాలర్స్. మీరు 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 మీ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇదంతా కూడా దీనికి సంబంధించిన సార్. ఇదంతా హెల్త్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా ఉంటే మాట్లాడేటోళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభాకర్ గారు, ఊరుగంటి ప్రభాకర్ గారు. సార్ జోడి అక్కనే సార్ ఉంటే మాట్లాడండి. రచ్చ శ్రీనివాస్ సార్ ఉంటే మాట్లాడండి. అన్మ్యూట్ ఇచ్చాను సార్ ప్రభాకర్ గారికి. ప్రభాకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ వండర్ఫుల్ సార్. సెషన్ సూపర్ ఉంది సార్. నేను GTR